Hi everyone, welcome to Chinalogics. Free Rankers batch. For those who are preparing for SSC examinations, అది CGL అయితేనేమి, CHSL అయితేనేమి, CPO అయితేనేమి, GD అయితేనేమి, MTS అయితేనేమి, స్టెనోగ్రాఫర్ అయితేనేమి, వాళ్ళందరినీ ఉద్దేశించుకొని రాబోయే 1 monthలో మనకు నోటిఫికేషన్ వరుసగా ఉండబోతున్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ని దృష్టి పెట్టుకొని మనము ఈ యొక్క ర్యాంకర్స్ బ్యాచ్ మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం ఈ ర్యాంకర్స్ బ్యాచ్లో భాగంగా సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా టాప్ ర్యాంక్స్తో రావాలనే ఉద్దేశంతో మనం ఈ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ ర్యాంకర్స్ బ్యాచ్ ద్వారా మనము 15 మాక్ టెస్ట్ అనేది ఇస్తున్నాం బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ PYQs. అంటే 2024-25 ఇయర్లో వచ్చినటువంటి PYQs ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మనకు ఫ్రీ పేపర్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ఇండియాస్ టాప్ ఫ్యాకల్టీ, అదే రీజనింగ్ కానీ, యాప్టిట్యూడ్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, ఇంగ్లీష్ కానీ అన్నింటిలో కూడా టాప్ నాచ్ ఫ్యాకల్టీ ద్వారా ఒక ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే యూనిక్ అండ్ స్మార్ట్ అప్రోచెస్. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకున్నటువంటి నాలెడ్జ్తో బెస్ట్ అటెంప్ట్ ఏ విధంగా అయ్యాలి అటువంటి ఒక విషయాలు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దెన్ ర్యాంక్ టైమ్ సేవింగ్ స్ట్రాటజీస్. ఎందుకంటే వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ దాట్ సాల్వింగ్ ద పేపర్ విత్ ఇన్ ద గివెన్ టైమ్ స్పాన్. కాబట్టి అంత తక్కువ టైంలో ఏ విధంగా పేపర్ని సాల్వ్ చేయాలి అటువంటి టెక్నిక్స్ కూడా, ముఖ్యంగా అర్థమెటిక్ రీజన్లో అటువంటి టెక్నిక్స్ మనము డీల్ చేయడం జరుగుతుంది. అండ్ యుల్ హ్యావ్ కంప్లీట్ గైడెన్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బై చందన్ సార్ త్రూ అవుట్ దిస్ కోర్స్. అదేవిధంగా ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఈవెన్ రైల్వే ఆస్పిరెంట్స్ ఆల్సో. నాట్ ఓన్లీ SSC వాళ్ళకి మాత్రమే కాదు, రైల్వే వాళ్ళకు కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో దీన్ని మీరు ఉపయోగించుకోవాలంటే మీరు చందన్లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్లో మీకు ప్రతి ఎగ్జామ్స్ ఉంటే ప్రతిరోజు ఎగ్జామ్స్ రాయాలి. ఆ రాసినటువంటి ఎగ్జామ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మన షెడ్యూల్ ఇలా ఉండబోతుంది. సో మనకు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, మనకు ఆల్మోస్ట్ 19th of May నాడు మనకు షెడ్యూల్ అనేది స్టార్ట్ అయింది. అండ్ వీ ఆల్రెడీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ సర్టెన్ నెంబర్ ఆఫ్ సెట్స్. ఈరోజు మనం వచ్చేసరికి సెట్ 6 డిస్కస్ చేయబోతున్నాం. సో వీఆర్ డిస్కసింగ్ సెట్ 6 టుడే. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా ఆ ఎగ్జామ్స్ను కంప్లీట్ చేయండి, ఆ రిలవెంట్ ఎక్స్ప్లెనేషన్ మీరు వినండి. అదేవిధంగా కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు గో టిల్ 16th of July. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని భాగస్వాములు అవ్వండి. మీరు చాలా చాలా ఫోకస్డ్గా ఈ ప్రోగ్రామ్ని ఇన్వాల్వ్ అయితే డెఫినెట్లీ యూ విల్ బి ద ర్యాంకర్స్ ఇన్ ద అప్కమింగ్ SSC ఎగ్జామినేషన్స్. ఓకే, అండ్ షేర్ దిస్ లింక్ ఆల్సో విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ దే ఆల్సో గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఒకసారి చూడండి, ఈ సెట్ 6 స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ ఇక్కడ మీరు మినిమం 10K లైక్స్ పడాలి బికాజ్ సో మచ్ క్వాలిటేటివ్ కంటెంట్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్ through this course. Okay, here we go. First one, Pandit Omkarnath Tagore was a student of. Okay, Pandit Omkarnath Tagore ఎవరి శిష్యుడు అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. సో ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్, పండిత్ విశ్వ దిగంబరే పలుస్కార్, పండిత్ గోపాల్ శంకర్ మిశ్రా, పండిత్ విశ్వనారాయణ్ భక్తాండే. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఫామ్స్లో వాళ్ళకి మ్యూజిక్కి దోహదపడ్డారు. మరి ఇక్కడ ఆన్సర్ ఏంటిది? పండిత్ ఓంకార్నాథ్ ఠాగూర్ ఎవరి శిష్యులు అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ, రైట్? సో ప్రతి ఒక్కరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ద మోర్ యూ ఇన్వాల్వ్ ఇన్ ద డిస్కషన్ ద మోర్ బెనిఫిట్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఇట్ టు యూ. ఓకే, ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖానా, లేకపోతే పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కారా, పండిత్ గోపాల్ శంకర్ మిశ్రానా, పండిత్ విశ్వనారాయణ్ భక్తాండే. ద ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ పండిత్ విశ్వ దిగంబర్ పలుస్కార్. సో పండిత్ విశ్వ దిగంబర్ పలుస్కార్ ఈస్ కాల్డ్ ఫౌండర్ ఆఫ్ గాంధర్వ మహావిద్యాలయ. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ గాంధర్వ మహావిద్యాలయ. ఎవరు? పండిత్ విష్ణు దిగంబర్ పలుస్కార్. ఓకే, 1931లో తను మరణించడం జరిగింది. అండ్ 1973లో ఆయన పేరు మీద స్టాంప్ కూడా, పోస్టల్ స్టాంప్ మనం రిలీజ్ చేయడం జరిగింది. అండ్ రఘుపతి రాఘవ రాజారామ్. ఓకే, ఈరోజు ఏదైతే మనం పాడుతున్నామో ఆ వెర్షన్ కూడా ఈయన పాడడం జరిగింది. అండ్ గాంధర్వ మహావిద్యాలయ 1901లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ టుక్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అవుట్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ ఘరానా సిస్టమ్ టు మాసెస్. అంటే హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ని మాసెస్ వరకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు? మనకు దిగంబర్ పలుస్కార్ గారు. ఓకే, ఇవాల్వ్ సిస్టమ్ ఆఫ్ రైటింగ్ మ్యూజిక్ దట్ ఈస్ యూజ్డ్ టిల్ టుడే. సో అట్లాగా ఈజ్ అ వెరీ ఫేమస్ పర్సనాలిటీ. అండ్ ఈయన శిష్యుడే మీరు చూసినట్టయితే మనకు పండిత్ ఓంకార్నాథ్ ఠాగూర్. ఓకే, అండ్ ఇక్కడ మిగతా వాళ్ళ ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద కిరాణా ఘరానా అనమాట. అండ్ ఈజ్ నోన్ ఫర్ స్వీట్ ఎమోటివ్ వాయిస్ అండ్ స్లో టెంపో రాగా. అండ్ ఈయన చూసినట్టయితే ఈజ్ నాట్ ద గురు ఆఫ్ పండిత్ ఓంకార్నాథ్ ఠాగూర్. అండ్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ డిసైబుల్స్ ఇంక్లూడ్ Mr. Savai Gandharva
హూ లేటర్ టాట్ ద భీమ్సేన్ జోషి. మీకు తెలుసు ఈరోజు భీమ్సేన్ జోషి చాలా 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 ఫేమస్ మ్యూజిషియన్. ఆ భీమ్సేన్ జోషి ఎవరి దగ్గర చదువుకున్నారు? సవాయ్ గాంధర్వ దగ్గర చదువుకున్నారు. ఈ సవాయ్ గాంధర్వ ఎవరి శిష్యుడు? మనకు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ యొక్క శిష్యుడు అనమాట. సో ఇది దీనికి సంబంధించిన అంశం. అదేవిధంగా చూసినట్టయితే మనకు పండిత్ గోపాల్ శంకర్ మిశ్రా. ఈ పండిత్ గోపాల్ శంకర్ మిశ్రా ఎవరైతే ఉన్నారో ఈజ్ ఎ వెరీ వెరీ ఫేమస్ విచిత్ర వీణా ప్లేయర్. ఏ రేర్ అండ్ డిఫికల్ట్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేస్తారు ఎవరు? మనకు గోపాల్ శంకర్ మిశ్రా గారు. సో ఈయనకు దాని పండిత్ ఓంకార్నాథ్ ఠాగూర్కి సంబంధం లేదు. అండ్ ఈయన ఈ యొక్క విచిత్ర వీణ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే మనకు గోపాల్ శంకర్ మిశ్రా అనమాట. అదేవిధంగా పండిత్ విష్ణు నారాయణ్ భక్తాండే. అయితే పండిత్ విష్ణు నారాయణ్ భక్తాండే ఒక మ్యూజికాలజిస్ట్ అనమాట. అండ్ ఈయన ఎక్కువగా బ్యాక్గ్రౌండ్లో కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే ఫోర్గ్రౌండ్లో కాకుండా బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ డెవలప్డ్ ఎ స్టాండర్డైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నోటేషన్ అండ్ థియరీ. ఈజ్ వర్క్ హ్యాస్ హెల్ప్ టు ఫార్ములైజ్ ద ప్రిజర్వ్ మెనీ రాగాస్ అండ్ కంపోజిషన్స్. సో ఒక రాగా సంబంధించినటువంటి ఒక థియరీని ఆయన డెవలప్ చేయడం జరిగింది, అవునా. సో నోటేషన్స్ కూడా ఆయన డెవలప్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఆయన ఒక బ్యాక్గ్రౌండ్లో ఎక్కువగా వర్క్ చేయడం జరిగింది మిస్టర్ విష్ణు నారాయణ్ భక్తాండే. సో ఇది వీరికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నవరాత్రి ఫెస్టివల్ ఇస్ డెడికేట్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గాడెసెస్? నవరాత్రి పండుగ కింద ఇచ్చిన దేవతల్లో ఎవరికి సమర్పించబడింది అంటున్నారు. సో ఇది చాలా చాలా ఫేమస్. నవరాత్రి పండుగ అనేది మనకు దసరా టైంలో ఎక్కువగా సెలబ్రేట్ చేస్తుంటాము. సో ఆ నవరాత్రి పండుగ ఎవరికి సంబంధించింది? జ్వాలాముఖియా, లేకపోతే లక్ష్మీదేవియా, లేకపోతే దుర్గాదేవియా, సరస్వతీదేవియా? చాలా ఈజీ క్వశ్చన్, చాలామంది ఆన్సర్ చేస్తారు. ప్రతి ఒక్కరు మీరు ఆన్సర్ టైప్ చేయాలి. ద రైట్ ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఇది దుర్గాదేవి ఇస్ రైట్ ఆన్సర్. సో ఒకసారి మనం చూసినట్టయితే నవరాత్రి ఫెస్టివల్ ఇస్ డెడికేటెడ్ టు దుర్గాదేవి. లిటరల్లీ మీన్స్ 9 nights. నవరాత్రి అంటే ఇది మనకు 9 nights, అవునా, 9 రాత్రులు అనమాట. అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్ టు ఆనర్ ద డివైన్ ఫెమినిన్, ప్రైమరీ ద ఫార్మ్ ఆఫ్ గాడెస్ దుర్గా. అంటే ఒక మహిళా శక్తికి ఒక స్వరూపంగా. సో ఆ మహిళ తలుచుకుంటే ఎంత పవర్ఫుల్ అవ్వకూడదు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ గాడెస్ దుర్గా అనమాట. ఆమె యొక్క 9 రూపాలను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనము ఆ యొక్క దేవతని మనం ఆరాధిస్తుంటాం. సో అది స్పెషాలిటీ ఆఫ్ దిస్. అండ్ ఈచ్ నైట్ ఈస్ డివోటెడ్ టు డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ దుర్గా అండ్ శైలాపుత్రి, బ్రహ్మరాన్ని, ఓకే, బ్రహ్మచారిణి, చంద్రగ్రహాంత ఎక్సెట్రా. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం అనమాట. సో ఒక రోజు శైలాపుత్రి అంటాం, ఇంకో రోజు బ్రహ్మచారిణి అంటాం, మూడో రోజు చంద్రఘంట అంటాం. ఇలాగా 9 రోజులు 9 రూపాల్లో మనము దుర్గాదేవిని మనం పూజించడం జరుగుతుంది. అదేవిధంగా జ్వాల వచ్చేసరికి మనకు జ్వాలాదేవి అని చెప్పేసి మనకి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రా జిల్లాలో జ్వాలాముఖి టెంపుల్ ఉంటుంది. వన్ ఆఫ్ ద 51 శక్తిపీఠస్గా దాన్ని చెప్తా ఉంటాము. మనకు శక్తిపీఠస్ 18 ఉంటాయి మెయిన్గా. తర్వాత ఇంకా పెద్దగా చూసుకుంటే 51 కూడా ఉంటాయి అన్నమాట. సో షీ ఈజ్ వర్షిప్డ్ ఇన్ స్పెసిఫిక్ స్ట్రైన్స్ లైక్ జ్వాలాజీ టెంపుల్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఇది ఎక్కడ ఉంది? కాంగ్రా జిల్లాలో ఉంది. ఆ టెంపుల్కి మీరు ఒక్కసారి వెళ్ళినట్టయితే అక్కడ మనకు ఎప్పుడూ మంట వస్తూ ఉంటుంది అనమాట. రాళ్ళ నుండి మంట వస్తూ ఉంటుంది. మేబీ అక్కడ ఎక్కడో న్యాచురల్ గ్యాస్ యొక్క సప్లై ఉండొచ్చు. బట్ దే సెలబ్రేట్ దిస్ యాజ్ జ్వాలాముఖి అనమాట. అండ్ శక్తి యొక్క అభివ్యక్తి అయిన జ్వాలాదేవిని సూచిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాజీ ఆలయం వంటి నిర్దిష్ట పుణ్యక్షేత్రాల్లో ఆమెను పూజిస్తారు. నవరాత్రి యొక్క కేంద్ర దృష్టి కాదు, అవునా. సో మనకు బేసిక్గా ఇక్కడ పూజిస్తారు, కానీ నవరాత్రిలో మనకు దుర్గాదేవిని అనుకుంటాం అనమాట. సో వీళ్ళందరూ రూపాలే, చెప్పండి, దుర్గాదేవికి రూపాలే. ఓకే. తర్వాత గాడెస్ లక్ష్మి, షీ ఈజ్ నోన్ ఫర్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ. సో అయితే 7th and 8th డే నాడు మనము లక్ష్మిని పూజిస్తాం, కానీ ఓవరాల్గా కంప్లీట్గా మాత్రం కాదనమాట. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి గాడెస్ ఆఫ్ సరస్వతి ఎవరు? ఇట్ ఈస్ విజ్డమ్ అండ్ లెర్నింగ్ అనమాట. సో ఫైనల్ డే నాడు మనం పూజిస్తాం. నవరాత్రిలో ఫైనల్ డే మనం సరస్వతి దేవిని పూజిస్తాం, కానీ త్రూఅవుట్ 9 days మాత్రం పూజించేది ఎవరిని? మనం దుర్గాదేవిని అనమాట. సో ఆన్సర్ ఏంటిది? గాడెస్ దుర్గా ఇస్ ద రైట్ ఆన్సర్. ఖుదాయ్ ఖిద్మత్గర్, ఏ వాలంటరీ ఆర్గనైజేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడర్స్ ఇన్ ఇండియా? సో ఖుదాయ్ ఖిద్మత్గర్ ఒక స్వచ్ఛంద సంస్థ భారతదేశంలోని కింది నాయకుల్లో ఎవరు స్థాపించాలని అడుగుతున్నారు ఇక్కడ. మొహమ్మద్ అలీ జిన్నా, ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్, హకీం అజ్మల్ ఖాన్, మౌలానా మొహమ్మద్ అలీ. సో మనకు ఇక ఖుదాయ్ ఖిద్మత్గర్ అనే ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ఎవరు స్థాపించారనేది మన ప్రశ్న. సో చాలా ఫేమస్ అండి, ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్ అడిగినటువంటి ప్రశ్న ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే. సో వాట్ కెన్ బి ద ఆన్సర్ అండి ఇది? వాట్ కెన్ బి ద ఆన్సర్? ఫాస్ట్, క్విక్. ద ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్. ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ ఇస్ కాల్డ్ యాజ్ ద ఫ్రాంటియర్ గాంధీ అంటాం. ఏమంటామండి మనము? ఫ్రాంటియర్ గాంధీగా పిలుస్తాము, సరిహద్దు గాంధీగా పిలుస్తాము. ఆయన ఏం చేశారు అంటే ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ఒక స్టార్ట్ చేశారు. నాన్ వైలెన్స్ పద్ధతిలో బ్రిటిష్ వాళ్ళ మీద
ఓకే, స్వాతంత్రం కోసం పోరాటం చేయడానికి ఈ ఖుదాయి ఖిద్మత్ గర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్టెడ్ బై ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్, అవునా. సో వెరీ వెరీ ఫేమస్ అనమాట. ఖుదాయి ఖిద్మత్ గర్ వాలంటరీ నాన్ వైలెంట్ రెసిడెన్స్ మూవ్మెంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్. వచ్చేదా ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్. ఓకే, ఒకసారి చూడండి. ఏ నాన్ వైలెంట్ మూవ్మెంట్ ఆఫ్ ద పఠాన్స్ ఇన్ నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ నవ్ ఇన్ పాకిస్తాన్. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పఠాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతి ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది స్థాపించారు మన ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్, అవునా. అండ్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఫ్రాంటియర్ గాంధీ, సరిహద్దు గాంధీగా దాన్ని పిలుస్తూ ఉంటాము. అండ్ ఈజ్ వెరీ మచ్ కమిటెడ్ టు నాన్ వైలెన్స్ బికాస్ ఈ వాజ్ ద గ్రేట్ ఫాలోవర్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఓకే, అండ్ సోషల్ రిఫార్మ్స్ చేశారు, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పూర్ చేశారు. బ్రిటిష్ నుండి స్వాతంత్రాన్ని కూడా సంపాదించే పని కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ చేసిందనమాట. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్ ఖుదాయి ఖిద్మత్ గర్. అదేవిధంగా వేరే ఆప్షన్ చూసినట్టయితే మహమ్మద్ అలీ జిన్నా, అవునా. ముస్లిం లీగ్ లీడర్ డైరెక్ట్ యాక్షన్ డే 1946లో ఇనిషియేట్ చేసింది మహమ్మద్ అలీ జిన్నానే. తన వల్లనే మనకు మత కలవరం ఎక్కువగా రావడం జరిగిందనమాట. ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్. అదేవిధంగా చూసినట్టయితే హకీమ్ అజ్మల్ ఖాన్, అవునా. ఈయన ఒక యునానీ డాక్టర్ అనమాట, ఫ్రీడమ్ ఫైటర్ కూడా. ఈయన జమయా మిలియా ఇస్లామియా యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఎవరు అంటే మనకు హకీమ్ అజ్మల్ ఖాన్. అదేవిధంగా మౌలానా మొహమ్మద్ అలీ. మౌలానా మొహమ్మద్ అలీ ఇస్ ద బ్రదర్ ఆఫ్ మిస్టర్ షౌకత్ అలీ హూ స్టార్టెడ్ దిస్ ఖిలాఫత్ మూమెంట్, అవునా. అలీ బ్రదర్స్ అని చెప్పేసి అంటాం కదా. ఆ అలీ బ్రదర్స్లో ఇద్దరు ఎవరు, షౌకత్ అలీ ఉన్నారు, మౌలానా మొహమ్మద్ అలీ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఖిలాఫత్ మూమెంట్ స్టార్ట్ చేశారు. ఈ ఖిలాఫత్ మూమెంట్కి నాయకత్వం వహించింది మహాత్మా గాంధీ అనమాట, రైట్. సో అది ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు ఖుదాయి ఖిద్మత్ గర్ ఎవరు స్టార్ట్ చేశారండి, ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్. గుర్తుపెట్టుకోవాలి పేరు, చాలా చాలా ఇంపార్టెంట్. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ భారతరత్న యాజ్ ఎ ఫారినర్. అంటే విదేశాలకు చెందిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎవరు భారతరత్న అందుకుందంటే ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్. ఓకే, నెక్స్ట్ చూడండి. విజేందర్ సింగ్ హ్యాస్ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ద ఒలింపిక్స్ ఫర్ హౌ మెనీ టైమ్స్. విజేందర్ సింగ్ భారతాన్ని ఒలింపిక్స్లో ఎన్నిసార్లు ప్రాతినిధ్యం వహించారని చెప్పేసి అడుగుతున్నారు. 4, 5, 3, 2. ఆన్సర్ ఏంటిది అంటే విజేందర్ సింగ్ ఎన్నిసార్లు భారతదేశం తరపున ఒలింపిక్స్లో పాల్గొన్నారు అనేది మనకు క్వశ్చన్ అనమాట. చాలా చాలా ఫేమస్ పర్సన్. ఓకే, సో హౌ మెనీ టైమ్స్, 3 times. ఓకే, హౌ మెనీ టైమ్స్ అండి, 3 times. ఒకసారి చూడండి ఇక్కడ. విజేందర్ సింగ్ హెస్ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ ఒలింపిక్స్ ఇన్ 3 times. ఎన్నిసార్లు, 3 సార్లు రిప్రజెంట్ చేశారనమాట. ఈజ్ ఇండియన్ బాక్సర్. ఒక్కొక్కసారి అడుగుతారండి విజేందర్ సింగ్ ఇస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని అడుగుతారు. బాక్సరా, రెజ్లింగా, ఇలా దగ్గరగా కనిపించే గేమ్స్ అడుగుతుంటారు. ఆన్సర్ ఏంటిది, బాక్సర్. చూడండి ఇక్కడ 2014లో ఒలింపిక్స్లో అథెన్స్లో పాల్గొన్నారు. 2004లో, 2008లో బీజింగ్ ఒలింపిక్స్లో పాల్గొని అక్కడ ఏం గెలుచుకున్నారు, మనకు బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు. బ్రాంజ్ మెడల్. తర్వాత 2012 ఒలింపిక్స్లో కూడా, లండన్ ఒలింపిక్స్లో తను పాల్గొన్నారు. అంటే 3 ఒలింపిక్స్లో పాల్గొన్నారు, ఒక దానిలో మాత్రం బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నారు విజేందర్ సింగ్. ఓకే, సో అది మనకు విజేందర్ సింగ్ ఒక స్పెషాలిటీ. నెక్స్ట్ చూడండి. ఇన్ విచ్ స్పోర్ట్ డిడ్ ఇండియా విన్ ఇట్స్ ఫస్ట్ ఇండివిజువల్ ఒలింపిక్ మెడల్. సో భారతదేశం తొలి వ్యక్తిగత ఒలింపిక్ పథకం గెలిచిన క్రీడ ఏది అని అడుగుతున్నారు ఇక్కడ. స్విమ్మింగా, జూడోనా, రెజ్లింగా, షూటింగా. అంటే ఏ స్పోర్ట్లో భారతదేశానికి మొట్టమొదటి ఒలింపిక్స్ మెడల్ వచ్చింది అంటే ఇక్కడ భారతీయులకు మొట్టమొదటి ఒలింపిక్స్ మెడల్ వచ్చిందని అడుగుతున్నారు ఇక్కడ. ఆన్సర్ ఏంటిది, ఈ యొక్క మెడల్ గెలుచుకుంది ఎవరు అంటే కేడీ జాదవ్. మరి కేడీ జాదవ్ ఏ రంగానికి చెందిన వ్యక్తి అంటే రెజ్లింగ్. ఇది రెజ్లింగ్. ఒకసారి చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెజ్లింగ్. భారతదేశం తొలి వ్యక్తిగత ఒలింపిక్స్ పథకం రెజ్లింగ్లో గెలుచుకుంది. దేంట్లో ఎవరు అంటే మనకు కషాబా దాదా సాహెబ్ జాదవ్, కేడీ జాదవ్ అంటాం. కషాబా దాదా సాహెబ్ జాదవ్ అని చెప్పేసి చెప్తాం. ఈయనకు 1952లో జరిగినటువంటి హెల్సింకి ఒలింపిక్స్. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ఫిన్లాండ్ యొక్క క్యాపిటల్ ఏంటిది, హెల్సింకి. సో ఫిన్లాండ్ కేంద్రంగా, హెల్సింకి కేంద్రంగా జరిగినటువంటి ఒలింపిక్స్లో 1952 సంవత్సరంలో మన భారతదేశానికి మొట్టమొదటి ఒలింపిక్ పథకం లభించింది. అది దేంట్లో లభించింది, మనకు రెజ్లింగ్లో లభించింది అనమాట. సో ఏ మెడల్ వచ్చింది, మనకు బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఓకేనా. అండ్ ఈ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఇండివిజువల్ ఒలింపిక్ మెడల్. అంతకుముందు మనకు హాకీలో వాటిలో ఈవెన్ ఇండియాకు స్వాతంత్రం రాకముందు కూడా వచ్చాయి. కానీ ఒక ఇండివిజువల్ ఒలింపిక్ మెడల్ ఫర్ ఇండియన్కి ఎక్కడ వచ్చింది అంటే మనకు ఈ రెజ్లింగ్ రావడం జరిగింది. కేడీ జాదవ్. గుర్తుపెట్టుకోండి, 1952 ఒలింపిక్స్. ఆ ఒలింపిక్స్ ఎక్కడ జరిగింది, మనకు హెల్సింకిలో జరిగింది. ఎక్కడ జరిగింది, హెల్సింకిలో జరిగింది. వరల్డ్ ఒలింపిక్ డే ఎప్పుడు మనకు 23rd June. 23rd June ఈజ్ నథింగ్ బట్ ఒలింపిక్ డే. గుర్తుపెట్టుకోవాలి. అండ్ మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఒలింపిక్ కమిటీకి చైర్మన్గా అయింది క్రిస్టీ కోవెంటీ. ఎవరు, క్రిస్టీ కోవెంటీ. ఈసారి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో
పక్కా అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఒక క్వశ్చన్ అనమాట. ఎందుకంటే 130 సంవత్సరాల పైగా చరిత్ర కలిగినటువంటి ఒలింపిక్స్కి మొట్టమొదటి మహిళగా చైర్మన్గా తన బాధ్యత స్వీకరించుకున్నారు కాబట్టి డెఫినెట్గా దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఎస్ఎస్సి 2025కి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు అన్ని రకాల ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని అది సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ కావచ్చు, జీడీ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, స్టెనో కావచ్చు, సిపిఓ కావచ్చు, వాటన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఒక కాంప్రహెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ చేసాము. 3, 6 and 12 months డ్యూరేషన్తో అవైలబుల్ ఉంటుంది. మేక్ యూజ్ ఆఫ్ దిస్. అలా కాకుండా లేదు మేము ఓన్లీ సీజీఎల్తో ప్రిపేర్ అవుతాం అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ వన్. లేదు సిహెచ్ఎస్ఎల్ మాత్రమే ప్రిపేర్ అవుతాం అనుకున్నప్పుడు మీరు ఈ రెండింటికి వెళ్ళొచ్చు. విత్ 3 months 6 months డ్యూరేషన్తో అవైలబుల్ ఉంది. లేదు నేను సిపిఓ ప్రిపేర్ అవుతా అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కంబైన్ చేసేసి మనము ఇది 3 and 6 months డ్యూరేషన్కి అవైలబుల్ చేస్తున్నాము. అదేవిధంగా జీడీ అవుతే మాత్రం యూ కెన్ గో ఫర్ దిస్. ఇంగ్లీష్ తెలుగు రెండింటి అవైలబుల్లో ఉంది. ఇది కూడా 3 and 6 months డ్యూరేషన్తో మనకు అవైలబుల్లో ఉంది. అదేవిధంగా లేదు నేను ఎంటీఎస్ ప్రిపేర్ అవుతా అనుకున్నప్పుడు డెఫినెట్గా మీకు ఇది ఉపయోగపడుతుంది. అండ్ జేఈ అయితేనేమో యూ కెన్ గో ఫర్ దిస్. ఇక్కడ మనకు కొద్దిగా టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అది కూడా మనం ఇక్కడ కవర్ చేయడం జరిగింది. అండ్ లేదు స్టెనోగ్రాఫర్ అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ అ కోర్స్ దట్ యూ హ్యావ్ అవైలబుల్. ఓకే, కంప్లీట్ కోర్స్ మనకు అవైలబుల్లో ఉందన్నమాట. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డాన్సెస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఒడిస్సీ? అవునా, క్రింది శాస్త్రీయ నర్తకుల్లో ఎవరు ఒడిస్సీకి సంబంధించిన వారు కాదు అంటున్నారు. హూ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఒడిస్సీ అని అడుగుతున్నారు ఇక్కడ. అవునా, గీతాంజలి లాలా, మధ్యాధర్ రౌత, లేకపోతే కిరణ్ సెగాల, కుంకుమ్ మొహంతియా. అంటే ఇది మనకు డాన్సర్స్ అదేవిధంగా డాన్సర్స్ సంబంధించిన టాపిక్ నుండి అడిగిన ప్రశ్న. ప్రతి సంవత్సరం ఇది కూడా అడుగుతున్నారనమాట. సో ఇక్కడ ఏమంటున్నాను, ఇక్కడ కొంతమంది డాన్సర్స్ పేర్లు ఇచ్చాము. ఎవరు ఒడిస్సీకి చెందని వాళ్ళు అంటే దే ఆర్ బిలాంగింగ్ టు అదర్ డాన్స్, కానీ ఒడిస్సీకి మాత్రం కాదనమాట. అంటే ఒడిస్సీకి చెందిన వాళ్ళు కాదు, మేబీ వేరే నృత్యానికి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు ఇక్కడ. సో ఎవరిని అడుగుతున్నారు? గీతాంజలి లాలా, మర్యాదర్ రౌత, కిరణ్ సెగాల, కుంకుమ్ మొహంతియా. ఆన్సర్ ఏంటి ఇక్కడ? వెరీ వెరీ ఇంపార్టెంట్. గీతాంజలి లాల్. గీతాంజలి లాల్ ఈజ్ ఎ కథక్ డాన్సర్. ఏ డాన్సర్? కథక్ డాన్సర్, నాట్ ఏ ఒడిస్సీ డాన్సర్. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకు ఒడిస్సీ డాన్సర్స్ అనమాట. ఒక గీతాంజలి లాల్ మాత్రమే మనకు కథక్ డాన్సర్. సో ఒకసారి చూడండి ఇక్కడ, గీతాంజలి అసోసియేటెడ్ విత్ కథక్, నాట్ ఒడిస్సీ. అవునా, అండ్ షీఈస్ ఫ్రమ్ జైపూర్ ఘరానా ఆఫ్ కథక్. జైపూర్ ఘరానా ఆఫ్ కథక్ అనమాట. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకు? గీతాంజలి లాల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా చూసినట్టే మర్యాదర్ రౌత్ ఎవరైతే ఉన్నారో వెరీ వెరీ ఫేమస్, ఈజ్ అ ఒడిస్సీ డాన్సర్ అనమాట. అండ్ ఈ లెర్న్డ్ అండర్ ఈజ్ అ గురు ఇన్ ఒడిస్సీ. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈజ్ ద వన్ హూ పాపులరైజ్డ్ ఒడిస్సీ డ్యాన్స్. ఒడిస్సీ డ్యాన్స్ని బాగా పాపులరైజ్ చేసిన వ్యక్తుల్లో మనకి ఈయన కూడా ఉంటారు. ఎవరు? మనకు మర్యాదర్ రౌత్. అదేవిధంగా చూసినట్టయితే మనకు కిరణ్ సెగాల్. అవునా, వెరీ వెరీ ఫేమస్. కిరణ్ సెగాల్ ఎవరు అంటే ద శిష్య ఆఫ్ కేలు చరణ్ మొహాపాత్ర. అవునా, సో కేలు చరణ్ మొహాపాత్ర అంటే ఒడిస్సీకి ఒక ఒక స్టార్ అనమాట. అటువంటి కేలు చరణ్ మొహాపాత్ర దగ్గర నేర్చుకున్న వ్యక్తి ఎవరు? మనకు కిరణ్ సెగాల్. అవునా, సో అట్లా కిరణ్ సెగాల్ ఈజ్ వెరీ వెరీ ఫేమస్. అండ్ పద్మశ్రీ కూడా గెలుచుకోవడం జరిగింది ఫర్ కాంట్రిబ్యూషన్ టు ఒడిస్సీ డ్యాన్స్. అదేవిధంగా కుంకుమ్ మొహంతి. కుంకుమ్ మొహంతి ఈజ్ అ సీనియర్ ఒడిస్సీ ఎక్స్పోనెంట్ అండ్ హీ ఆల్సో అండర్ ద గైడెన్స్ ఆఫ్ కేలు చరణ్ మొహాపాత్ర. సో కేలు చరణ్ మొహాపాత్ర చాలాసార్లు అడుగుతారండి. కేలు చరణ్ మొహాపాత్ర ఈజ్ రిలేటెడ్ టు ఒడిస్సీ డ్యాన్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ స్టేట్స్ దట్ ద ప్రైమ్ మినిస్టర్ షుడ్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్? కింది ఆర్టికల్స్లో ఏది ప్రధానమంత్రి రాష్ట్రపతి నియమించాలని పేర్కొంటుందని అంటున్నాను ఇక్కడ. ఆర్టికల్ 71, ఆర్టికల్ 66, ఆర్టికల్ 75, ఆర్టికల్ 62. సో ఏ ఆర్టికల్ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేస్తారు రాష్ట్రపతి గారు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. సో ఆన్సర్ ఏంటి మనకు? ఆర్టికల్ 75 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఆర్టికల్ 75. ఒకసారి చూసుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 75 దీని కాన్స్టిట్యూషన్ ద ప్రైమ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ఇట్ ఆల్సో స్టేట్స్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బి కైటిల్ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో మనకు ఆర్టికల్ 75 క్లాస్ 3 కిందికి వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఆర్టికల్ 75 క్లాస్ 3. అవునా, సో ఆర్టికల్ 75లో ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ని కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు, కానీ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. అంటే ప్రైమ్ మినిస్టర్ యొక్క సూచన మేరకు ఎవరిని అపాయింట్ చేయమంటే వాళ్ళని అపాయింట్ చేస్తారు. ఎవరు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అయితే ఇక్కడ ఆ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా దే ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. లోవర్ హౌస్ అంటే ఏంటిది? లోక్సభ. అండ్ అవర్ దే రెస్పాన్సిబుల్, కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ అంటే ఉంటే అందరు ఉంటారు, పోతే అందరు పోతారు అన్నమాట. సో ఇట్లా ఒక్కరిని తీసేయడం అంటే ఏమి ఉండదు.
సో ఈ విధంగా లోక్సభ యొక్క విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే వాళ్ళు కొనసాగుతారు. ఎప్పుడైతే వాళ్ళు లోక్సభ యొక్క విశ్వాసాన్ని కోల్పోతారో వాళ్ళందరూ కూడా తప్పుకోవాల్సి వస్తుంది. ఇది ఆర్టికల్ 75 క్లాస్ 3 చెప్తుంది అనమాట. రైట్. సో అది ఆర్టికల్ 75 ఇంకేం చెప్తుంది? అపాయింట్మెంట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ద టెన్యూర్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వీటన్నిటి గురించి మాట్లాడేది ఆర్టికల్ 75. ఓకే. అదేవిధంగా ఆర్టికల్ 71 ఏం చెప్తుంది? ఇట్ డీల్స్ విత్ ద మ్యాటర్స్ రిలేటెడ్ టు ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ రెజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్ ఇన్ దర్ ఎలక్షన్. అంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎన్నికకు సంబంధించిన అంశాలు, అక్కడ ఏమైనా ఎదుర్కొన్నటువంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని ఏ విధంగా రిజాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు ఆర్టికల్ 71లో డీల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టికల్ 69 వచ్చేసరికి ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎవరు ఎన్నుకుంటారు? లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఇద్దరు కలగలిపి మనకు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకుంటారు. దానికి సంబంధించిందే మనకు ఆర్టికల్ 66. అదేవిధంగా ఆర్టికల్ 62 వచ్చేసరికి టైమ్ ఫర్ హోల్డింగ్ ద ఎలక్షన్స్ టు ద ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ఫిల్లింగ్ ద వ్యాకెన్సీస్. అంటే ఒక ప్రెసిడెంట్ ఎంతకాలం పాటు ఉంటారు, ఆ ప్రెసిడెంట్ ఒకవేళ రాజీనామా చేసినా లేకపోతే టెన్యూర్ అయిపోయినా మళ్ళీ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎప్పుడు అపాయింట్ చేయాలి, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఆర్టికల్ డీటెయిల్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి? ఆర్టికల్ 62లో ఉంటాయి అన్నమాట. రైట్. సో ఆర్టికల్ 62 ఈజ్ అబౌట్ ద ప్రాసెస్ ఆర్ టైమ్ ఆఫ్ హోల్డింగ్ ద ఎలక్షన్స్ టు ద పోస్ట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఆర్టికల్ 66 వచ్చేసరికి రిగార్డింగ్ ది ఎలక్షన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 71 వచ్చేసరికి ద మ్యాటర్స్ రిలేటింగ్ టు ద ఎలక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ రిజాల్వింగ్ ద డిస్ప్యూట్ విత్ రెస్పెక్ట్ టు దట్ మ్యాటర్. సో ఇవన్నీ కూడా మనకున్నటువంటి అధికారులు అనమాట. అధికరణ 62, అధికరణ 66, అధికరణ 71. అండ్ అధికరణ 75 ఏంటిది? అపాయింట్మెంట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ బై ద ప్రెసిడెంట్ అండ్ ఆల్సో అపాయింట్మెంట్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ఆల్సో ఆన్ అడ్వైస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో లాస్ట్ థింగ్ ఏంటిది? ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. సో ఇవన్నీ కూడా ఆర్టికల్ 75 కింద వచ్చేస్తాయి. ద ఓత్ ఆఫ్ ద ఆఫీస్ టు వైస్ ప్రెసిడెంట్ అడ్మినిస్టర్డ్ బై. అవునా? ఉపరాష్ట్రపతికి అధికార ప్రమాణం ఎవరు తీసుకొస్తారు అంటే ఎవరు వాళ్ళకు ఓత్ ఇస్తారు, ఎవరు వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయిస్తారని అడుగుతున్నారు ఇక్కడ. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత ప్రధాన న్యాయమూర్తియా, ప్రెసిడెంట్ రాష్ట్రపతియా, సిఏజీ ఓకే కాంప్ట్రోలర్ ఆడిటర్ జనరలా, లేకపోతే మనకు ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి. సో ఆన్సర్ ఏంటిది ఇక్కడ? వెరీ వెరీ ఇంపార్టెంట్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తి ఈ వైస్ ప్రెసిడెంట్కి ఓత్ అనేది ఇస్తారు. ఒకవేళ ఆయన లేని పక్షంలో సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఆయనకు ఈ యొక్క ఓత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ మరి ప్రెసిడెంట్ ఎవరికి ఇస్తారు ఓత్? ప్రెసిడెంట్ ఓత్ ప్రైమ్ మినిస్టర్కి ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ప్రైమ్ మినిస్టర్కి ఇస్తారు. అవునా? అండ్ సిఏజీ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఎవరికి ఓత్ అనేది ఇవ్వరనమాట. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి మనకు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ ద రైట్ ఆన్సర్. భారత ప్రధాన న్యాయమూర్తి అనేది మనకు రైట్ ఆన్సర్. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఈజ్ సెకండ్ పర్సన్ ఫర్ షెడ్యూల్ కమిటీస్ అండ్ ఫస్ట్ బుద్ధిస్ట్ టు బికమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, explanation. According to Article 16 of the Indian Constitution, the Vice President of India takes the oath before the Chief Justice of India. ఏ ఆర్టికల్ ప్రకారం అండి? ఆర్టికల్ 69 ప్రకారం. ఆర్టికల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండర్ ఆర్టికల్ 69 ద వైస్ ప్రెసిడెంట్ టేక్స్ ఓత్ బిఫోర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అవునా? అండ్ ద ఓత్ ఏముంటుంది? అలిజెన్స్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం నడుచుకుంటానని చెప్పాలి. సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుతానని చెప్పాలి, సార్వభౌమత్వాన్ని కాపాడుతానని చెప్పాలి. అదేవిధంగా తనకు ఆఫీస్లో ఉన్నటువంటి డ్యూటీస్ అనేవి కూడా ఫెయిత్ఫుల్గా ఫుల్ఫిల్ చేస్తానని చెప్పాలి. సో ఇవన్నీ చెప్పడం వాళ్ళ యొక్క పని. ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేని పక్షంలో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్టు ఈ ఓత్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా ప్రెసిడెంట్ గురించి చూసినట్లయితే ప్రెసిడెంట్ ఎవరికి ఇస్తారు? ప్రైమ్ మినిస్టర్కి, అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి ఓత్ ఇస్తారు, కానీ వైస్ ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్ ఓత్ ఇవ్వరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సిఏజీకి ఏం సంబంధం లేదు. ప్రైమ్ మినిస్టర్ విల్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎనీ ఓత్, అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరికి కూడా ఈ ప్రమాణ స్వీకారం చేయించారనమాట. వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. డ్యూ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ డిడ్ రవీంద్రనాథ్ ఠాగూర్ రిటర్న్ ద టైటిల్ ఆఫ్ ద నైట్హుడ్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్ వైల్ ఎక్స్ప్రెసింగ్ హిస్ యాంగ్విష్? క్రింది వాటిలో ఏ సంఘటన కారణంగా రవీంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నైట్హుడ్ పథకాన్ని తిరిగి ఇచ్చేశారు? అవునా? సో రవీంద్రనాథ్ ఠాగూర్ హెస్ గాట్ గ్రేట్ రెస్పెక్ట్ ఈవింగ్ అమౌంట్ ద బ్రిటిష్ వాళ్ళ విషయం కూడా ఈయన పైన చాలా గౌరవం ఉంటుంది. అండ్ ఆయన యొక్క నాలెడ్జ్ కానీ ఆయన యొక్క లిటరరీ వర్క్స్ కానీ దే ఆర్ రినోడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అందుకనే ఆయన యొక్క వర్క్ని మెచ్చుకొని బ్రిటిష్ వాళ్ళు ఆయనకు నైట్హుడ్ ఇచ్చారనమాట. ఈ నైట్హుడ్ ఇచ్చిన తర్వాత ఒకానొక సందర్భంలో భారతదేశంలో జరిగిన ఒక పరిణామాన్ని చూసిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు,
వాళ్ళు చేసినటువంటి ఇతడి నీచమైన పనికి ఓకే అటువంటి నీచమైన పని చేసిన వాళ్ళు నాకు ఇచ్చిన నైట్హుడ్ నాకు అవసరం లేదు అని చెప్పేసి తన నైట్హుడ్ని ఆయన తిరస్కరించారనమాట. సో ఏ సందర్భంలో ఆయన తిరస్కరించారని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. ఆన్సర్ ఏంటిది ఇక్కడ మనం చరణ్ పథక ఇన్సిడెంటా, పార్టిషన్ ఆఫ్ బెంగాలా, జాలియన్ వాలాబాగ్ మసాకరా, చౌరీ చౌరా ఇన్సిడెంటా? ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకు జాలియన్ వాలాబాగ్ మసాకర్. 1919 నాడు బైసాఖి రోజు నాడు మనకు వీళ్ళందరూ కూడా ఆ యొక్క రౌలెట్ యాక్ట్ వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా ఒక దీక్ష చేస్తుంటే ఆ దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళందరి పైన జనరల్ ఓ డయర్ కాల్పులు జరిపారు. ఈ కాల్పు జరపడం వల్ల చాలామంది చనిపోయారనమాట. తొక్కిసలాటలో కొంతమంది చనిపోయారు, బుల్లెట్ గాలి కొంతమంది చనిపోయారు. సో అక్కడ ఉన్నటువంటి ఒక వెల్లోకి దూకి చాలామంది చనిపోయారు. సో ఇటువంటి సందర్భంలో మనకు ఈ యొక్క జాలియన్ వాలాబాగ్ మసాకర్ ఇస్ ఎ బ్లాక్ మార్క్ ఆన్ ద బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో పరిపాలించినటువంటి పరిపాలనలో వన్ ఆఫ్ ద ఒక మచ్చలాగా ఉండిపోయింది జాలియన్ వాలాబాగ్ మసాకర్. సో ఆ యొక్క ఇన్సిడెంట్ చూసి చలించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తనకిచ్చిన నైట్హుడ్ని తను తిరస్కరించడం జరిగింది. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ. జాలియన్ వాలాబాగ్ massacre occurred on 13th April 1919 in Amritsar. British troops under General O'Dwyer opened fire on peaceful gathering Indians, killing hundreds of innocent men, women and children. Very, very important. This horrific act caused widespread outrage across India. So, ఇటువంటిది ఒక మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా జాలియన్ వాలాబాగ్ మసాకర్ వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాయిస్ ఎత్తడం జరిగింది. సో ఆ సందర్భంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు డీప్గా షాక్ అయిపోయి ఆయన ఏం చేశారు, తనకిచ్చిన నైట్హుడ్ని ఆయన రినౌన్స్ చేసేసారు. అవునా? అండ్ ఒక వైస్రాయ్స్కి లెటర్ కూడా రాశారు అబౌట్ ద స్టెయిన్ ఆఫ్ బ్లడ్ అపాన్ ద బ్రిటిష్ క్రౌన్. అంటే మీ యొక్క కిరీటం పైన ఒక రక్తపు చుక్క పడ్డది అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే అంతటి ఘోరమైనటువంటి చర్య మీరు తీసుకునేది లేకుండే అని చెప్పేసి ఎవరు చెప్పారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పారనమాట. సో బ్రిటిష్ కిరీటంపై ఉన్న రక్తపు మరక అని చెప్పేసి దాన్ని వివరించారు. ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక ఆథర్ కాబట్టి చాలా బెస్ట్గా దాన్ని డిస్క్రైబ్ చేశారనమాట. అదేవిధంగా చరణ్ పథకో ఇన్సిడెంట్. ఈ చరణ్ పథకో ఇన్సిడెంట్ని మనము జాలియన్ వాలాబాగ్ మసాకర్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి చెప్తాము. అక్కడ కూడా ఇటువంటి సందర్భం ఒకటి జరిగింది. ఆ జరిగిన సందర్భంలో మహాత్మా గాంధీ గారు ఈ యొక్క కాలి నడక పైన నేను అక్కడికి వెళ్తాను, ప్రొటెస్ట్ చేస్తూ వెళ్తానని చెప్పేసి చరణ్ పథక అంటే కాలి నడక పైన వెళ్తున్నట్టు దాని మీనింగ్ అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మనకు పార్టిషన్ ఆఫ్ బెంగాల్. ఈ పార్టిషన్ ఆఫ్ బెంగాల్ మన 1905 జరిగితే దానికి వ్యతిరేకంగా ఇక్కడ బెంగాల్లో ఏం చేశారు అంటే ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ అందరూ కూడా ఈ యొక్క రక్షాబంధన్ చేసుకున్నారు. అంటే ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ వాళ్ళందరూ కూడా ఒకరికొకరు ఈ రక్షాబంధన్ కట్టుకున్నారు. అంటే మేమందరం ఒకటే అని చెప్పేసి నినదించే ప్రయత్నం చేశారనమాట. సో అది అదేవిధంగా చౌరీ చౌరా ఇన్సిడెంట్. చౌరీ చౌరా ఇన్సిడెంట్ మనకు 1922లో జరిగింది. ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరగడం వల్ల నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని మహాత్మా గాంధీ నిలుపుదల చేసేశారు. ఈ స్టాప్డ్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇప్పుడు 1922లో. అంటే ఒక పోలీస్ స్టేషన్ పైన దాడి జరిగింది. అక్కడ చాలా పోలీస్ స్టేషన్ నిప్పటించారు. అక్కడ చాలామంది పోలీసు వాళ్ళు మరణించారు. సో ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది ఒక వాయిలెంట్ మెథడ్లో వెళ్తుందని చెప్పేసి ఇమ్మీడియట్గా మహాత్మా గాంధీ గారు ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ నిలుపుదల చేయడం జరిగిందనమాట. రైట్. సో ఇవన్నీ కూడా మనకు హిస్టరీ, మోడర్న్ హిస్టరీలో చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు. నెక్స్ట్ చూడండి ఇక్కడ. యాజ్ పర్ ద తిమూరిడ్ ట్రెడిషన్ హుమాయూన్ హ్యాడ్ టు షేర్ పవర్ విత్ హిస్ బ్రదర్స్. హుమాయూన్ హ్యాడ్ ద కంట్రోల్ ఆఫ్ ఢిల్లీ, ఆగ్రా అండ్ సెంట్రల్ ఇండియా, వైల్ హిస్ బ్రదర్స్ కమ్రాన్ కంట్రోల్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ రీజన్స్. అవునా? సో తిమురిద్ సంప్రదాయం ప్రకారం హుమాయూన్ తన సోదరులతో అధికారాన్ని పంచుకోవాల్సి వచ్చింది. హుమాయూన్ దిల్లీ, ఆగ్రా, మధ్య భారతంపై నియంత్రణ కలిగి ఉండగా అతని సోదరుడు కమ్రాన్ కింది ఏ ప్రాంతాలపై నియంత్రణ కలిగి ఉన్నాడు. సో ఆ తిమురిద్ యొక్క ఆచారం ప్రకారం ఏంటంటే ఒక రాజుకు ఒకరికంటే ఎక్కువ మంది కొడుకులు ఉన్నప్పుడు వాళ్ళ రాజ్యంలో కొంత భాగాన్ని కొందరు, ఇంకొంత భాగాన్ని ఇంకొందరు వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాంట్లో భాగంగానే హుమాయూన్ ఏం చేశాడంటే వాళ్ళ బ్రదర్ ఎవరైతే మనకు కమ్రాన్ ఉన్నాడు, కమ్రాన్తో కాస్త భూభాగాన్ని పంచుకున్నారు అనమాట. ఏ ప్రాంతాన్ని కమ్రాన్ కంట్రోల్ చేస్తానని అడుగుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ అండ్ పంజాబా, డెక్కన, గుజరాత్ అండ్ రాజస్థాన్, బెంగాల్ అండ్ బీహార్. సో ఏ ప్రాంతము మనకు కమ్రాన్ కంట్రోల్లో ఉందని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. ఆన్సర్ ఏంటిది? ద నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్. అంటే ఏంటిది? ఆఫ్ఘనిస్తాన్ అండ్ పంజాబ్. సో ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్ ప్రాంతం మొత్తం కూడా మనకు కమ్రాన్ కంట్రోల్లో వచ్చిందనమాట. చూడండి ఇక్కడ. The Timurid tradition followed by Humayun, a ruler of the Mughal Empire, involved the division of territories among his brothers. This was a part of the broader Mughal succession tradition of dividing power to maintain peace and balance among the family. అంటే కుటుంబంలో ఎవరికి కూడా విభేదాలు రాకుండా కుటుంబంలో ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండడానికి ఏం చేయాలి అంటే
ఎవరు కొట్లాడుకోకుండా వాళ్ళు పంచుకోవాలన్నమాట. పంచుకొని కొంత భాగాన్ని మీరు చూసుకొని ఇంకో కొంతమంది వేరే చూసుకుంటారు. దీంతో ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది అనేది ఎక్కున్నటువంటి. లేకపోతే ఏమవుతుంది, అన్నదమ్ముల మధ్యలో కొట్లాట రావడం జరుగుతుంది, ఎవరో ఒకరు చంపేయడం జరుగుతుంది. ఇటువంటి మనము చరిత్రలో చాలా చూసాం. సో ఇలా రాకుండా ఉండడానికి ఈ ట్రెడిషన్ తీసుకొచ్చారు. సో దానిలో భాగంగా హుమయూన్కి ఎవరు కంట్రోల్ ఉంది, ఢిల్లీ, ఆగ్రా అండ్ సెంట్రల్ ఇండియా కంట్రోల్ ఉంటే వాళ్ళ బ్రదర్ అయినటువంటి కమ్రాన్ మిర్జాకు ఏ కంట్రోల్ ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్ అండ్ పంజాబ్ అనేది వాళ్ళ కంట్రోల్లోకి వచ్చిందనమాట. ఓకే, Kamran's control over this region allowed him to manage the western frontier of the empire, including Afghanistan, which was often a region of strategic importance. ఎందుకు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్? మీకు విదేశీయులు ఎవరైనా భారతదేశంలోకి రావాలంటే ఆ ప్రాంతం నుండే వస్తారనమాట. కాబట్టి దాన్ని మీరు ప్రాపర్గా కంట్రోల్ చేసుకోగలిగితే విదేశీయుల యొక్క దాడి అనేది మనం నివారించవచ్చు. అందుకే దానికి స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ డ్యూటీ. ఓకే, కింది వాటిలో ఏది మనకు ఏమంటారు, మనకు ప్రాథమిక విధులు కాదు అని అంటున్నారు. టు ప్రొహిబిట్ ట్రేడ్ ఇన్ రేర్ అండ్ ఎండేంజర్ స్పీసీస్, దుర్లభ మరియు అతి సున్నితమైన జాతుల వ్యాపారాన్ని నిషేధించడం. టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ రిచ్ హెరిటేజ్ ఆఫ్ కంట్రీస్ కాంపోజిట్ కల్చర్, దేశ సమ్మిళిత సాంస్కృతిక సంపదను మన్నించి పరిరక్షించడం. టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జ్యూర్ వైలెన్స్, ప్రజా ఆస్తులను రక్షించడం మరియు హింసను వ్యతిరేకించడం. టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావరెనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క స్వాధీనత, ఏకత్వం మరియు అఖండతను నిలబెట్టుకోవడం. సో వాట్ ఇస్ రైట్ ఆన్సర్? ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన రాజ్యాంగం మనకు పార్ట్ 4A కింద మనకు యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనం చేర్చడం జరిగింది, అవునా కదా? సో ఏ ఆర్టికల్ ప్రకారం వస్తుంది? ఆర్టికల్ 51A కిందికి మనకు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది రావడం జరుగుతుంది. అయితే మొత్తం మనకు 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయండి. ఎన్ని ఉంటాయి? 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ చేపట్టి మనము 10 ఫండమెంటల్ డ్యూటీస్ యాడ్ చేశాము. తర్వాత వచ్చేసరికి మనము 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ చేపట్టి ఇంకో 11th ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేయడం జరిగింది. ఇలా మొత్తం మనకు 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. ఈ ఫండమెంటల్ డ్యూటీస్కి ముఖ్య కారణం ఎవరు? స్వరణ్ సింగ్ కమిటీ. ఎవరండి? స్వరణ్ సింగ్ కమిటీ. అయితే స్వరణ్ సింగ్ కమిటీ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ని ప్రపోజ్ చేసింది అడుగుతారు. అడిగితే ఆన్సర్ ఏంటిది మనకు? 8. అంటే స్వరణ్ సింగ్ కమిటీ మనకు 8 ఫండమెంటల్ డ్యూటీస్ని ప్రపోజ్ చేసింది. కానీ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేపట్టే సమయానికి మనము మొత్తం 10 ఫండమెంటల్ డ్యూటీస్ మనం యాడ్ చేసుకోవడం జరిగిందనమాట. రైట్. అయితే ఇక్కడ మనకు వాటిలో ఏది లేదు అని అడుగుతున్నారు. వాటిలో ఏది లేదు మనకు? ఫస్ట్ది వాటిలో లేదు. ఫస్ట్ది మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వస్తుంది, కానీ ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో భాగంగా దాన్ని మెన్షన్ చేయలేదు. అలా కాకుండా మీరు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ ద కంట్రీస్ కాంపోజిట్ కల్చర్ కానీ, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జర్వ్ వైలెన్స్ కానీ, టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావరెనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా మనకు ఫండమెంటల్ డ్యూటీస్లో మెన్షన్ చేయడం జరిగింది. రెస్పెక్టింగ్ ద నేషనల్ ఫ్లాగ్, ఓకే, అండ్ రెస్పెక్టింగ్ ద ఐడియల్స్ ఆఫ్ ద ఫ్రీడమ్ మూవ్మెంట్, ఇవన్నీ కూడా మనకు ఫండమెంటల్ డ్యూటీస్లో ఉన్నాయి. అదేవిధంగా ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద గార్డియన్స్ అండ్ ద పేరెంట్స్ టు ఎడ్యుకేట్ ద చిల్డ్రన్ బిట్వీన్ 6 to 14 years, ఇవన్నీ కూడా మనకు ఫండమెంటల్ డ్యూటీస్లో భాగంగా ఉంది. కానీ ఈ ఫస్ట్ అంశం మాత్రం మనకు ఫండమెంటల్ డ్యూటీస్లో భాగంగా లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 మనకు రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో సార్ చూడండి ఇక్కడ, ద టు ప్రొహిబిట్ ట్రేడ్ ఇన్ ద రేర్ అండ్ ఎండేంజర్ స్పీసీస్ ఇస్ నాట్ లిస్టెడ్ ఇన్ ద ఫండమెంటల్ డ్యూటీస్ అండర్ ఆర్టికల్ 51A. ఓకే, while production of wildlife is an important issue, it is a part of the dietary principles of state policy, DPSP, environmental protection laws, and not a fundamental duty. అంటే మనకు DPSPలో భాగంగా దీన్ని మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లాస్ ఉన్నాయి, అవునా? దానిలో ఎగ్జాంపుల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 ఉంది. సో వాటిలో మెన్షన్ చేస్తారు, కానీ ఫండమెంటల్ డ్యూటీస్లో భాగంగా దీన్ని మెన్షన్ చేయలేదు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకు DPSPలో ప్రిన్సిపల్ అది, ఫండమెంటల్ డ్యూటీస్లో ప్రిన్సిపల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని రెండింటి మధ్యలో కొద్ది కన్ఫ్యూషన్కి దారి ఉంటుందన్నమాట. And show it here. The fundamental duties of the Indian listed in Article 51A of the Constitution. These are added through 42nd Constitutional Amendment Act of 1976లో మనం దీన్ని యాడ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా మనకు దాంట్లో భాగంగా ఉన్నాయి. ఏవైతే మనం మెన్షన్ చేసామో ఆ 3 ఆప్షన్స్ కూడా మనకు ఫండమెంటల్ డ్యూటీస్లో భాగంగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఇది కొద్దిగా అనలిటికల్ క్వశ్చన్, ఎకనామీ ఓరియంటెడ్ క్వశ్చన్ అనమాట. వాట్ వేర్ ద మెయిన్ ఆబ్స్టికల్స్ డ్యూరింగ్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్? స్వాతంత్ర సమయానికి భారతదేశం పారిశ్రామిక అభివృద్ధిలో ప్రధాన అడ్డంకులు ఏవి అని అడుగుతున్నారు ఇక్కడ. సో మార్కెట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడ్యూస్, పరిశ్రమ ఉత్పత్తుల మార్కెట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండస్ట్రీస్, పరిశ్రమలో మూలధన పెట్టుబడి, ఎంప్లాయ్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ఇండస్ట్రీస్, పరిశ్రమకు అవసరమైనటువంటి ఉద్యోగాలు, ల్యాండ్ ఫర్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్, పరిశ్రమ స్థాపన కోసం భూమి.
సో ఒకసారి చూద్దాం ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడ్యూస్. మన దేశంలో జనాభా చాలా ఎక్కువగా ఉంది. జనాభా ఎక్కువ ఉన్నప్పుడు మార్కెట్ ఎందుకు ఉండదు? డెఫినెట్గా మార్కెట్ ఉంటుంది. కాబట్టి ఇది మనకు ప్రాబ్లం కానే కాదు. లాస్ట్ చూద్దాం, ల్యాండ్ ఫర్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్. భారతదేశంలో పరిశ్రమ ఏమీ లేవు, మొత్తం వ్యవసాయ రంగం ఉంది, అవునా? ఇంకా చాలా చోట్ల మనకు నీళ్ళు కూడా లేవు. కాబట్టి మనకు ఈ యొక్క బ్యారన్ ల్యాండ్స్ చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. సో ల్యాండ్ లేకపోవడం అంటూ ఏమీ లేదు. కాబట్టి ఇది కూడా రాంగే. ఎంప్లాయ్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ఇండస్ట్రీస్. పరిశ్రమలు ఉంటే పనిచేయడానికి చాలామంది రెడీగా ఉన్నారు. సో పని చేసేవాళ్ళు లేరని కాదు, పరిశ్రమలు లేవు. కాబట్టి ఇది కూడా కాదు. మరి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీస్, ఎగ్జాక్ట్లీ. ఇండస్ట్రీస్ పెట్టాలంటే పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అప్పట్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి కొత్తల్లో ఈ విధంగా ఎక్కువగా డబ్బులుండి పెట్టుబడి పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు మన భారతదేశంలో. కాబట్టి ఏం లేదు, మూలధన పెట్టుబడి లేకపోవడం పెద్ద అవరోధంగా ఉండేది. బేసికల్గా మీరు చూసినట్టయితే మనకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఎక్కువగా మనం కృషి చేసింది రెండవ పంచవర్ష ప్రణాళిక సమయంలో. ఒకవేళ అలా పెట్టుబడి పెట్టే వాళ్ళే ఉన్నట్లయితే మనము ప్రైవేటైజేషన్కి వెళ్ళేవాళ్ళం, కానీ అప్పటికి లేరు. కాబట్టి ప్రభుత్వమే కొద్ది ధైర్యం చేసేసి పెట్టుబడులు పెట్టడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకు? క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే పరిశ్రమలో మూలధన పెట్టుబడి లేకపోవడం చేత భారతదేశం యొక్క పారిశ్రామిక అభివృద్ధికి అది ఒక నిరోధకంగా పనిచేసిందనమాట. విచ్ ఆర్ ఫాలోయింగ్ ఇస్ ద కాంపోనెంట్ ఆఫ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. భారతదేశంలోని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రాంలో కింది వాటిలో ఏది భాగం అంటున్నారు? ఓకేనా? సో మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడింగ్ లోన్స్ డైరెక్ట్లీ టు ఎస్హెచ్జీస్. మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఎస్హెచ్జీకి నేరుగా, ఎస్హెచ్జీ అంటే ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహకార సంఘాలు, నేరుగా రుణాలు ఇస్తాయి. బ్యాంక్స్ ప్రొవైడింగ్ లోన్స్ టు ఇండివిజువల్ మెంబర్స్ ఆఫ్ ఎస్హెచ్జీస్. బ్యాంకులు ఎస్హెచ్జీ యొక్క వ్యక్తిగత సభ్యులకు రుణాలు ఇస్తాయి అంటున్నారు. ఓకే. మూడోది, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ప్రొవైడింగ్ కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ టు ఎస్హెచ్జీస్. సామర్థ్య పెంపుదల శిక్షణ ఎస్హెచ్జీస్కి ఎన్జిఓస్ ఇస్తారని చెప్తున్నారు. స్టేట్ గవర్నమెంట్స్ ప్రొవైడింగ్ సబ్సిడీస్ టు ఎస్హెచ్జీస్ ఫర్ క్రెడిట్ కోసం ఎస్హెచ్జీస్కి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుందని చెప్తున్నారు. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బ్యాంక్ లింకేజ్ ప్రోగ్రాంలో ముఖ్యంగా బ్యాంకులు రుణాలు అందజేస్తాయి. ఎవరు రుణాలు అందజేస్తారో? బ్యాంకులు రుణాలు అందజేస్తాయి. మరి బ్యాంకులు రుణాలు అందజేస్తాయి అన్న విషయం మనకు తెలిసిన తర్వాత ఇక్కడ చూస్తే ఫస్ట్ దాంట్లో ఎవరు ఇస్తా అంటున్నారు రుణాలు? మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నా అంటున్నారు. కాబట్టి అది తప్పు, అవునా? థర్డ్ దాంట్లో ఏమంటున్నారు? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ట్రైనింగ్ ఇస్తాయి అంటున్నారు. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాం? బ్యాంక్స్ రుణాలు ఇవ్వాలంటున్నాం. నెక్స్ట్ మూడు దాంట్లో ఏమంటున్నారు? స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడింగ్ సబ్సిడీస్ అంటున్నారు. ఇది మన బ్యాంక్ సంబంధం. కాబట్టి ఆన్సర్ ఏంటి మనకు? బ్యాంక్స్ ప్రొవైడింగ్ లోన్స్ టు ఇండివిజువల్ మెంబర్స్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. చూడు, ఇటువంటి క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినా కూడా ఇక్కడ ఎస్ఎస్హెచ్జీ ఉంది, బ్యాంక్ లింకేజ్ ఉంది. అంటే బ్యాంకులకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధం ఉండాలి. అటువంటిప్పుడు ఈజీగా మనం ఆన్సర్ పెట్టవచ్చు ఇక్కడ. కాబట్టి ఒక్కొక్కసారి మీరు ఆ టాపిక్ వినకపోయినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్న. కొద్దిగా కామన్ సెన్స్ వాడితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అక్కడే మనకు ఒక్క మార్క్ గెయిన్ అయినా కూడా ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. కాబట్టి మీరందరూ కూడా చూడండి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మొదలుపెట్టుకొని ఎగ్జామ్ రాసేంత వరకు ఎప్పటికప్పుడు చాలా చురుగ్గా ఉండాలి. ఎప్పటికప్పుడు ఇంటెలిజెంట్గా ఆలోచించాలి. ఎప్పుడు మీరు అధైర్యపడొద్దు, అవునా? మీరు ఒక క్వశ్చన్ చదివినప్పుడు ఆ క్వశ్చన్పై మీ నాలెడ్జ్ లేకపోయినా అధైర్యపడదు. ఆ క్వశ్చన్ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే మీకు నాలెడ్జ్ లేకపోయినా కూడా ఆన్సర్ చేసే పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి. కాబట్టి అదే మీకు చాలా డిఫరెన్స్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ పాస్డ్. క్రింది ఏ సంవత్సరంలో వికలాంగుల హక్కుల చట్టం ఆమోదించబడింది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ ఏంటిదంటే దీంట్లో భాగంగా 21 రకాల డిసేబిలిటీస్ని ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. 21 రకాల డిసేబిలిటీస్ని ఐడెంటిఫై చేసి ఆ దాంట్లో ఎవరికైనా 40% కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళకి డిసేబిలిటీ కోటా కింద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ వస్తాయి. అదేవిధంగా వాళ్ళకు ఈవెన్ జాబ్స్లో కూడా వాళ్ళకు కోటా అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది 2016 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. సో 2016లో దాన్ని కాస్త అమెండ్మెంట్ అనేది చేశారనమాట. సో ఒకసారి చూద్దాం ఇక్కడ. ద రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 2016 వాస్ పాస్డ్ బై ద ఇండియన్ పార్లమెంట్ టు ప్రొవైడ్ ద రైట్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్. ద యాక్ట్ ఈజ్ అప్డేటెడ్ వెర్షన్ ఆఫ్ ద ఎర్లియర్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్. అవునా? ఇంతకుముందు ఉన్నదానికి కాస్త మార్పుగా దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఒకసారి చూసినట్టయితే ఈ యాక్ట్ యొక్క ఫీచర్స్ ఏంటి అని చూస్తే ఇట్ రికగ్నైజ్డ్ 21 టైప్స్ ఆఫ్ డిసేబిలిటీస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్లో ఎన్ని రకాల డిసేబిలిటీస్ని ప్రభుత్వం రికగ్నైజ్ చేసింది అని చెప్పేసి అడుగుతారు. ఎన్ని టైప్స్? 21 టైప్స్ ఆఫ్ డిసేబిలిటీస్ని ప్రభుత్వం రికగ్నైజ్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, అవునా? అండ్ ఇట్ మ్యాండేట్స్ నాన్ డిస్క్రిమినేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్ ప్లేస్ అండ్ ట్రాన్స్పోర్ట్. సో వీటన్నిటిలో కూడా వాళ్ళకు కాస్త
ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అనమాట. అండ్ ఇంకోటి వాళ్ళని తక్కువ చూడకూడదు, ఎక్కడ ఉన్న వాళ్ళని తక్కువ చూడకూడదు. ఇట్ ఎంఫసైజెస్ ద రైట్ టు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ యాక్సెసిబిలిటీ ఫర్ పర్సన్ విత్ డిసేబుల్స్. ద యాక్ట్ ఆల్సో ఇంట్రడ్యూస్ ప్రొవిజన్స్ ఫర్ రిజర్వేషన్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అయితే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్తో పోలిస్తే జాబ్స్లో 1% తక్కువ రిజర్వేషన్ ఉంటుందన్నమాట. రైట్. సో ఈ విధంగా రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసేబుల్స్ యాక్ట్ 2016 ప్రకారము 21 రకాల డిసేబుల్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్ వస్తుంది, అదేవిధంగా జాబ్స్లో కూడా రిజర్వేషన్ వస్తుంది. కానీ డిసేబిలిటీ పర్సెంటేజ్ అనేది మనకు 40% కంటే ఎక్కువగా ఉండాలన్నమాట. ద వార్దా ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ అంటున్నారు. సో వార్దా ఏదైనా కిందలో ఏదో ఒకడానికి ఉపనది, దేనికి ఉపనది అని అడుగుతున్నారు ఇక్కడ. మహానదియా, తాపియా, గోదావరియా, నర్మదానా, అవునా? సో ఒకసారి మనం ఒక రివర్తో ఒక రివర్ చూసుకొని దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మహానది గీసాను చూడండి. ఇక్కడ మహానది అనేది మనకు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే దండకారణ్య హిల్స్లో స్టార్ట్ అవుతుంది. దండకారణ్య, ఓకే. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వస్తున్నప్పుడు ఫస్ట్ దీంట్లో జాయిన్ అయ్యే ఒక ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఏది అంటే సియోనాథ్. తర్వాత కాస్త ముందుకు వెళ్ళగానే ఇక్కడికి వెళ్ళి వస్తుంది మీకు హస్దియో జాయిన్ అయ్యే దగ్గరనే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ జాంగ్ అనే ఒక ట్రిబ్యూటరీ జాయిన్ అవుతుంది. తర్వాత ఇట్లా ముందుకు రాగానే ఇక్కడ మండ్ కాస్త ఇక్కడ రాగానే ఇబ్బు. ఈ ఇబ్బు దగ్గరే మనకు హిరాకుడ్ డ్యామ్ ఉంటుంది. ఏముంటుంది? హిరాకుడ్ డ్యామ్ ఉంటుంది. అలా ముందుకు రాగానే ఇక్కడ మనకు ఆంగ్ ఉంటుంది, అదేవిధంగా తెల్ ఉంటుంది. ఆంగ్ తెల్ వచ్చేసి ఇట్లా సముద్రంలో మనకు జాయిన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు చిల్కా లేక్ కూడా ఉంటుంది. ఇది మనకు మహానది. సో మహానది యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటి అని ఏం చెప్తాము? సియోనాథ్ ఉంటుంది, హస్దియో ఉంటుంది, మండ్ ఉంటుంది, ఇబ్బు ఉంటుంది. అదే మనకు ఏదైతే మనకు రైట్ ట్రిబ్యూటరీస్ అంటే ఏం చెప్తాము? జాంగ్, ఆంగ్, తెల్. మరి ఇక్కడ ఏమైనా వారద ఉందా? వారద లేదు, కాబట్టి నాట్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ తాపీ వెళ్దాం. తాపీ రివర్ అనేది మనకు ఇక్కడ మనకు వింధ్యాస్ ఉంటే ఇక్కడ మనకు సత్పురాస్ ఉన్నప్పుడు ఈ సత్పురా పర్వతాల్లో మనకు తాపీ నది అనేది స్టార్ట్ అవుతుంది. అవునా? ఈ తాపీ నది మనకు ముల్తాయ్ హిల్స్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మధ్యప్రదేశ్లో ముల్తాయ్ హిల్స్లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత దీనిలో జాయిన్ 2 ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ వచ్చేసరికి ఒక దాని పేరు పూర్ణ, ఇంకో దాని పేరు గిర్న. ఈ 2 ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్. ఇవి జాయిన్ చేసుకొని మనకు సూరత్ గుండా వెళ్ళి ఇక్కడ ఉకాయ్ డ్యామ్ నిర్మించుకొని పైన సూరత్కి వచ్చేసి సూరత్ దగ్గర మనకు సముద్రంలో ఇక్కడ కలిసిపోతుంది అనమాట. ఎవరు? తాపీ రివర్. కాబట్టి గిర్న, పూర్ణ ఉంది కానీ వారద లేదు. అదేవిధంగా గోదావరి నది ఒకసారి చూసినట్టయితే మనకు త్రయంబకేశ్వర్ దగ్గర నాసిక్లో స్టార్ట్ అవుతుంది. వెస్టింగ్ ఘాట్స్లో త్రయంబకేశ్వర్ దగ్గర స్టార్ట్ అయిపోయి అది నాసిక్, నాందేడ్, వార్దా డిస్ట్రిక్ట్లో వార్దా డిస్ట్రిక్ట్లో ప్రయాణించి ఓకే ఇక్కడ ఫస్ట్ ట్రిబ్యూటరీ ఏది అంటే ప్రవర. ఏంటిది? ప్రవర. తర్వాత ఇక్కడికి వెళ్ళి వచ్చేసరికి మనకు పూర్ణ రివర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకు మంజీరా వచ్చి జాయిన్ అవుతుంది. మంజీరా ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇక్కడ పెన్గంగా వస్తుంది. ఇక్కడికి వెళ్ళి వేన్గంగా వస్తుంది. ఇక్కడ మనకు వారదా వస్తుంది. సో వచ్చిందా లేదా? వారదా వచ్చింది. ఇవన్నీ కలిపి వచ్చేసరికి ఎవరితో జాయిన్ అయిపోతుంది? ప్రాణహిత అనే పేరుతోన గోదావరిలో జాయిన్ అయిపోతుంది. ఇలా వస్తున్నాడు. ఇక్కడికి వెళ్ళి మనకు ఇంకో నది వస్తుంది అన్నమాట, దాని పేరు ఇంద్రావతి. అవునా? ఇక్కడికి వెళ్ళి మనకు ఇక్కడ ఉండి ఒకటి వచ్చేసి మానేర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి కిన్నెర సాని. తర్వాత ఇక్కడికి వెళ్ళి సబరి వస్తుంది. అవునా? సో అలాగే సముద్రంలో వెళ్ళిపోతుంది. సో గోదావరి నదికి ట్రిబ్యూటరీస్ ఏంటి అంటే ప్రవర ఉంది, మంజీరా ఉంది, మానేరు ఉంది, కిన్నెర సాని. అదే లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే పూర్ణ ఉంది, పెన్గంగా, వార్దా, వేన్గంగా, ఇంద్రావతి, సబరి. ఇక్కడ వారద ఉందా లేదా? ఉంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుంది? మనకు గోదావరి అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నర్మదా రివర్ అనేది మనకు తాపీ రివర్కి పైన అంటే ఈ యొక్క సత్పురాస్కి వీటి మధ్యలో ప్రవహిస్తుంది. ఎవరు? నర్మదా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ చాలా చిన్న ఉంటాయి. కారణం ఏంటంటే నర్మదా నదికి ఇరువైపులా కూడా మనకు వింధ్యాస్ ఉంది, ఇక్కడ మనకు సత్పురాస్ ఉంది. సో 2 పర్వతాల మధ్యలో ఉన్నాయి కాబట్టి ఏ నదులు వచ్చినా పర్వతాల్లోకి రావాలి కాబట్టి తక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి చిన్న నదులు మనకు నర్మదా పైన ఉంటాయన్నమాట. అండ్ నర్మదా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనకు ఛత్తీస్గఢ్లో మనకు అమర్కంటక్ ప్లాట్యూలో స్టార్ట్ అవుతుంది. మైకాల్ రేంజెస్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ గోదావరి నది ఈజ్ ద రైట్ ఆన్సర్.
The Wardha River is a major tributary of Godavari River. It originates in the Satpura range in the Madhya Pradesh and flows through Maharashtra before joining the Godavari River. The Wardha flows through Vidarbha region in the Maharashtra. It's an important river for irrigation and local ceremony economy in the regions it passes through. అవునా సో అది మనకు ఈ యొక్క విదర్భ ప్రాంతంలో వస్తుంది కాబట్టి విదర్భ ప్రాంతం అనేది మనకు మహారాష్ట్రలో వెనుకబడ్డటువంటి ప్రాంతం. సో అక్కడ నుండి వస్తుందని చెప్పి చెప్తున్నారు. During which of the following rules did the Buddhism get split into two schools, Hinayana and Mahayana, in the 4th Buddhist Council? సో క్రింది పరిపాలన కాలంలో బౌద్ధ మతం 4వ బౌద్ధ సభలో హీనయాన మరియు మహాయాన 2 పాఠశాలగా విడిపోయింది అంటున్నారు. ఎవరి సమయంలో విడిపోయిందని అడుగుతున్నారు ఇక్కడ. కుష్నాస, పార్థియన్స, గుప్తాస, శాకాస. వాట్ ఇస్ ఆన్సర్ ఇక్కడ? ద రైట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ కుష్నాస. అంటే 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఏదైతే ఉందో మనకు కుష్నా కింగ్ అయినటువంటి కనిష్క సమయంలో జరిగింది. ఆ కనిష్క సమయంలో జరిగినటువంటి బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఈ బుద్ధిజం ఏదైతే ఉందో 2 భాగాలుగా విడిపోయింది. దాన్ని మహాయాన అండ్ హీనయాన అని చెప్పేసి ఒకదానేమో లెసర్ వెహికల్, ఇంకోదామో హయ్యర్ వెహికల్ అని చెప్పేసి చెప్తాము. సో చూడండి, ద 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ హెల్డ్ ఇన్ కుష్నా ఎంపైర్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ ద కనిష్క, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ కుష్నా రూలర్స్. This council is significant because it split into Buddhism split into things Hinayana and Mahayana. అవునా? కుషనా సామ్రాజ్యంలో కుషనా పాలకులలో ఒకరైన కనిష్కుడి పాలనలో 4వ బుద్ధిస్ట్ మండలి జరిగింది. ఈ మండలి ముఖ్యమైనది ఎందుకంటే ఈ సమయంలో బౌద్ధ మతము 2 ప్రధాన పాఠశాలగా విడిపోయింది, హీనయాన అదేవిధంగా మహాయాన. సో హీనయాన మహాయాన అంటే ఏంటి ఒకసారి చూడండి ఇక్కడ. హీనయాన అంటే లెస్సర్ వెహికల్స్, ఓకే, అంటే బుద్ధ యొక్క టీచింగ్స్ని యథావిధిగా వాళ్ళు ఫాలో అవుతారు, వెరీ కన్జర్వేటివ్గా ఉంటారు. అదే మహాయాన ఏదైతే అంటున్నో గ్రేటర్ వెహికల్ అంటారు, వాళ్ళకి అసలు లిబరల్ స్కూల్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు అంటే బోధిసత్వ ఐడియాని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు ఏమంటారు మళ్ళీ బుద్ధుని లెక్క బౌద్ధహుడ్ మనం సాధించవచ్చు అని చెప్పేసి చెప్తారనమాట. సో అది వాళ్ళకి సంబంధించినటువంటి డిఫరెన్స్ ఇక్కడ. సో లెస్సర్ వెహికల్ అంటే హీనయాన, గ్రేటర్ వెహికల్ అంటే మహాయాన. అదేవిధంగా పార్థియన్స్ ఎంపైర్ ఏదైతే ఉందో అది కుష్నాస్ కన్నా ముందే ఉంది, అప్పటికి బుద్ధిజం యొక్క స్ప్లిట్ అనేది జరగలేదు. అంటే కుష్నాస్ ముందు వస్తారా పార్థియన్స్ ముందు వస్తారా అంటే ఆన్సర్ ఏంటిది పార్థియన్స్ ముందు వస్తారు. సో అప్పటికి మనకు ఈ స్ప్లిట్ అనేది జరగలేదు. అదే గుప్తా టైంలో హిందూయిజంకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ఎందుకంటే వీళ్ళు విష్ణు భక్తులాగా ఉంటారు, హిందూయిజంకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సో దే ఆర్ నాట్ రిలేటెడ్ టు స్ప్లిట్ ఆఫ్ హీనయాన అండ్ మహాయాన. అదేవిధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ అప్పటికే జరిగిపోయింది, అప్పటికే ఈ యొక్క స్ప్లిట్ జరిగిపోయింది, తర్వాత గుప్తాస్ వచ్చారనమాట. అదేవిధంగా శాకాస్ వచ్చేసరికి ఈ వాళ్ళకు దీనికి ఏం సంబంధం లేదు, వాళ్ళు భారతదేశంలో కూడా చాలా ప్రాంతాన్ని చాలా కాలం పాటు వాళ్ళు రూల్ చేశారనమాట. ఓకే, అండ్ మరొకసారి ఇక్కడ చూసినట్టయితే మనకు ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఓకే ఈ కోర్స్ ద్వారా అన్ని రకాల ఎగ్జామ్స్కి మీరు ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. ఓకే, అండ్ దీని ద్వారా మీ యొక్క ప్రిపరేషన్ ఇంకా వేగవంతం చేసుకోవచ్చు. ఈ 3, 6 and 12 months డ్యూరేషన్ అవైలబుల్ ఉంది. అదేవిధంగా లేదు నేను సీజీఎల్కి మాత్రమే ప్రిపేర్ అవుతా అంటే మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. లేదు నేను సిహెచ్ఎస్ఎల్ మాత్రమే ప్రిపేర్ అవుతా అంటే ఈ కోర్స్ మీరు తీసుకోవచ్చు. లేదు నేను సిపిఓకి ప్రిపేర్ అవుతా అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 కంబైన్ చేసి మనం ఈ కోర్స్ అందించడం జరుగుతుంది. లేదు నేను జీడీకి ప్రిపేర్ అవుతా అంటే మాత్రం మీరు ఈ కోర్సు ఉపయోగించుకోవచ్చు. ఎంటీఎస్ అయితేనేమో ఈ కోర్స్ మనకు 3 and 6 months డ్యూరేషన్కి ఉంది. అదేవిధంగా జేఈ కోసం కూడా మనకు 3 and 6 months కోర్సు ఉంది. లేదు స్టెనోగ్రాఫర్ ప్రిపేర్ అవుతా అన్నప్పుడు కంప్లీట్ స్పెషల్ బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. 700+ hours ఆఫ్ కోచింగ్ మనకి అవైలబుల్ ఉంటుంది, 3-6 monthsకి అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ 0 to Hero స్పెషల్ బ్యాచ్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఈ 0 to Hero స్పెషల్ బ్యాచ్ ద్వారా మనకు ఈ యొక్క అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి మనం ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ టీజీపీఎస్సీ విఆర్ఓ వాళ్ళ కోసం కూడా మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంబైన్ చేసి మనం ఈ కోర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ దెన్ ఐపీ హైకోర్ట్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. 16-20 జాబ్స్ ఉన్నాయి ఇక్కడ, కాబట్టి హై ఛాన్సెస్ ఉన్నాయి. 7 to 10th ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళకి ఇది వస్తుంది. కాబట్టి దీంట్లో మీరు బెస్ట్గా ప్రిపేర్ అవ్వాలంటే ఈ కోర్స్ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి కోసం స్పెషల్ బ్యాచ్ ఉంది. అదేవిధంగా ఎన్టీపీసీ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబుల్ ఉంది. CBT1, CBT2 ఇంక్లూడ్ ఇందులో. అండ్ ఆర్ఆర్బీ ఏఎల్పీ కోసం స్పెషల్ బ్యాచ్ ఫర్ CBT1 కంప్లీట్ కోర్స్ అవైలబుల్ ఉంది. అండ్ దెన్ ఆర్ఆర్బీ ఏఎల్పీకి CBT1, CBT2 కంబైన్ చేసి కూడా మనము 9,900+ వ్యాకెన్సీస్ కోసం ఈ కోర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాంక్ ఎస్ఎస్సీ ఆర్ఆర్బీ కాంపరెన్సీ కోర్స్ అనమాట 850+ hours ఆఫ్ వీడియో లెక్చర్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ దెన్ బ్యాంక్ మహాపాక్ అని చెప్పేసి ఫర్ ఆల్ ద బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కోసం మనము ఉద్దేశించబడ్డది. ఇది 6 and 12 months డ్యూరేషన్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్ అండ్ బైలింగ్వల్లో ఉంటుందన్నమాట. అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 కూడా స్పెషల్ బ్యాచ్ లాంచ్ చేయడం జరిగింది. దీనిలో మన 3, 6 and 12 months డ్యూరేషన్తో మనకు అవైలబుల్లో ఉన్నాయి ఫర్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 అండ్ ఏబీపీఎస్సీ గ్రూప్ 2 ఆల్సో. అండ్ దెన్ ఎస్ఏ కానిస్టేబుల్ వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచెస్ లాంచ్ చేయడం జరిగింది.
అండ్ దెన్ యూపీఎస్సీ సీసాట్ కోసము ఓన్లీ సీసాట్ మాత్రమే రీసెంట్గా ఎగ్జామ్ జరిగింది కాబట్టి అటువంటి ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చాలామంది ఇక్కడ సీసాట్లో క్వాలిఫై కాకుండా అక్కడ బెస్ట్గా పెర్ఫామ్ చేసినా కూడా అవకాశం కోల్పోతే అలా కోల్పోకుండా ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగిందనమాట. అండ్ యూ కెన్ పికప్ ఎనీ కోర్స్ ఫర్ 999 ఓన్లీ. సో దీస్ అండి విత్ రెస్పెక్ట్ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెషన్స్ మిస్ అవ్వద్దు. ఎగ్జామ్స్ రాయడం ఇంపార్టెంట్, రాసిన ఎగ్జామ్ని రివ్యూ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. దాని యొక్క సొల్యూషన్స్ విని ఆ నాలెడ్జ్ బేస్ని ఇంకా పెంపొందించుకొని మన ఫైనల్ ఎగ్జామ్లో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దానిలో దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ర్యాంకర్స్ బ్యాచ్ని ఉపయోగించుకొని మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళ గురించి షేర్ చేయండి. లెట్ దెమ్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ దిస్ సక్సెస్ జర్నీ. ఓకే, హాయ్ ఆల్. మనం ఎస్ఎస్సి సిజిఎల్ టెస్ట్ సిరీస్ నెంబర్ 6ని డిస్కస్ చేద్దాం. ఇందులో మనం జనరల్ సైన్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. What is the other name of the tetanus caused by toxin producing bacteria called Clostridium tetani? సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారమ్మా, ఏంటది టాక్సిన్ ఉత్పత్తి చేసే క్లాస్ట్రీడియం టెటాని అనే బ్యాక్టీరియా వల్ల కలిగే టెటానస్కి మరో పేరు ఏమిటి? లాక్జా, స్నాప్జా, క్లెఫ్ట్ జా, బ్రోకెన్ జా. సో ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుందంట, ఆ బ్యాక్టీరియా ఏమో వచ్చేసి క్లాస్ట్రీడియం టెటాని. సో అది ఒక టాక్సిక్ అంటే పాయిజనస్ సబ్స్టెన్సెస్ని రిలీజ్ చేస్తుందంట. సో అది రిలీజ్ చేయడం వల్ల మనకు ఒక వ్యాధి వస్తుంది. సో ఆ వ్యాధి యొక్క పేరు వచ్చేసి టిటానస్. సో దానికి ఇంకొక పేరు ఏంటి అని అడుగుతున్నారు. సో దానికి ఇంకొక పేరు ఏంటంటే ప్రతి ఒక్కరు మీకు ఆన్సర్స్ తెలిసే కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. అండ్ బిఫోర్ దాట్ ప్రతి ఒక్కరు ఈ సెషన్ని లైక్ అండ్ షేర్ చేయండి. ఎందుకంటే మేము మీకోసం ఇలాంటి ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ తీసుకొచ్చాం కాబట్టి మీరు మా కోసం జస్ట్ లైక్ అండ్ షేర్ చేస్తే ఇది మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? లాక్జా. సో మనకు ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది టాక్సిక్ సబ్స్టెన్సెస్ రిలీజ్ చేస్తుంది. సో దానివల్ల మనకు టిటానస్ అనే వ్యాధి వస్తుంది. సో ఆ టిటానస్ అనే వ్యాధి రావడం వల్ల మన జా ఉంటుంది కదా, అది మొత్తం లాక్ అయిపోతుంది. సో మన మజిల్స్ మొత్తం టైట్ అయిపోయి మన మౌత్ కూడా అంటే నోరు కూడా ఓపెన్ చేయకుండా పరిస్థితి అనేది మనకి వస్తుంది. సో ఆ టిటానస్కి ఇంకొక పేరు వచ్చేసి లాక్జా. క్లియర్? సో స్నాప్జా అనేది అసలు ఇది మెడికల్ టర్మే కాదు. క్లెఫ్ట్ జా అనేది ఇది మన ఫేషియల్ జాకి సంబంధించిన ఒక టైప్ ఆఫ్ డిజార్డర్. నెక్స్ట్ వచ్చేసి బ్రోకెన్జా. బ్రోకెన్జా అంటే మన జా ఫ్రాక్చర్ని బ్రోకెన్జా అంటాం. సో లాక్జాకి అదర్ పేరు వచ్చేసి ఏంటమ్మా? టిటానస్. ఈ టిటానస్ అనేది క్లాస్ట్రీడియం టిటాని అనే బ్యాక్టీరియా రిలీజ్ చేసే టాక్సిన్ సబ్స్టెన్సెస్ ద్వారా మన జా అనేది ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల మన జా మొత్తం లాక్ అయిపోతుంది. మనము నోరు కూడా విప్పలేని పరిస్థితిలో ఉండి మన మజిల్స్ కండరాల నొప్పి అనేది వస్తుంది, నెక్లో కూడా అండ్ అదేవిధంగా జాలో కూడా. ఓకే, so the other name for tetanus caused by toxin producing bacterium Clostridium tetani is lockjaw. దీనివల్ల మనకు ఏం జరుగుతుందమ్మా? టైటనింగ్ ఆఫ్ ద మజిల్ జాస్ అనేవి జరుగుతుంది. క్రిటికల్ టు ఓపెన్ ద మౌత్. మనము నోరు కూడా విప్పలేని పరిస్థితిలో ఉంటాము. సో ఇది ఒక సీరియస్ కండిషన్. అది మన నర్వస్ సిస్టమ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల మనకు మజిల్స్ కండరాల నొప్పులు అనేది వస్తాయి. ఓకే, నెక్స్ట్ దీనికి ప్రివెంట్ చేయడానికి మనము వ్యాక్సిన్ వేసుకోవాలి. సో అదేవిధంగా అప్ టు డేట్ ఇమ్యునైజేషన్ ట్రీట్మెంట్ కూడా మనము తీసుకోవాలి. స్నాప్జా అనేది ఇది మెడికల్ టర్మ్కి రిలేటెడ్ వర్డ్ కాదు. అదేవిధంగా క్లెఫ్ట్ జా అనేది ఇది స్ట్రక్చరల్ ఫేషియల్ కండిషన్. ఇది స్ట్రక్చరల్ ఫేషియల్ కండిషన్కి సంబంధించింది. సో బ్రోకెన్ జా అనేది ఫిజికల్ ఫ్రాక్చర్ ఆఫ్ జా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద విండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్వెంటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 1450? 1450లో మొదటిసారిగా ఆవిష్కరించిన గాలి మూపే పరికరం పేరు ఏమిటి? ట్రాన్స్మిసోమీటర్, డ్రాప్ సౌండే, యానిమోమీటర్, సీలింగ్ ప్రొజెక్టర్. సో ఇది చూసుకున్నట్లయితే విండ్ స్పీడ్, ఓకే, గాలి వేగంని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని 1450లో ఫర్ ద ఫస్ట్ టైం ఎవరు ఇన్వెంట్ చేశారంటే లియో బటిస్టా ఆల్బర్టీ. ఈ వ్యక్తి 1450లో ఫర్ ద ఫస్ట్ టైం యానిమోమీటర్ని ఇన్వెంట్ చేశారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అమ్మా? యానిమోమీటర్. ద విండ్ స్పీడ్ మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని యానిమోమీటర్ అంటాము. ఇది 1450లో ఇటాలియన్ ఆర్కిటెక్ట్ అండ్ ఇన్వెంటర్ అయిన లినో ఆల్బర్టీ బటిస్టా ఆల్బర్టీ అనే వ్యక్తి ఇన్వెంట్ చేశారు 1450లో. ఆ తర్వాత దీన్ని మళ్ళీ రీఇన్వెంట్ చేశారు రాబర్ట్ హూక్ గారు. ఓకే, సో యానిమోమీటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ విండ్ స్పీడ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్.
మరి ట్రాన్స్మిసోమీటర్ అంటే ఏంటి అంటే ఏదైతే లైట్, సో లైట్ అనేది మీడియంలో ట్రాన్స్మిట్ అవుతుంది కదా, అది సాలిడ్ మీడియమే కావచ్చు, లిక్విడ్ మీడియమే కావచ్చు, లేదా గ్యాషియస్ మీడియమే కావచ్చు. లైట్ అనేది అన్ని మీడియంస్లో ట్రాన్స్మిట్ అవుతుంది. సో లైట్కి ట్రాన్స్మిట్ కావడానికి ఎటువంటి మీడియం అనేది అవసరం లేదు. బట్ అది ట్రావెల్ అయినప్పుడు ఆ లైట్ ట్రాన్స్మిట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ మనం ఏమంటామంటే ట్రాన్స్మిసోమీటర్ అంటాము. సో లైట్ ట్రాన్స్మిట్, ద మెజర్మెంట్ విచ్ ఈస్ ద unit which is used to measure, okay, the instrument which is used to measure light transmission is known as what? Transmissometer. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్స్ ఆన్ దే. ఈ డ్రాప్స్ ఆన్ దే ఏంటంటే ఇది మనము పైన నుంచి, ఓకే, ఎయిర్ క్రాఫ్ట్ నుంచి మనము ఒక లైట్ వెయిట్ ఇన్స్ట్రుమెంట్ని డ్రాప్ చేస్తాము. ఎక్కడ డ్రాప్ చేస్తామంటే వాటర్లో డ్రాప్ చేస్తాము. సో అది డ్రాప్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ యొక్క డాటా కలెక్షన్ని ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది తీసుకుంటుంది. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్? డ్రాప్ సాండే. అర్థమైందా? సో ఈ డ్రాప్ సాండే అనేది ఒక లైట్ వెయిట్, ఓకే, ఏంటి, తేలికపాటుగా ఉన్న ఒక లైట్ వెయిట్ ఇన్స్ట్రుమెంట్. అది పైన నుంచి కిందికి వాటర్లో డ్రాప్ చేస్తారమ్మా. అలా డ్రాప్ చేసినప్పుడు ఆ చుట్టూలా ఉన్న అట్మాస్ఫియర్ యొక్క డాటాని ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది కలెక్ట్ చేస్తుంది. దాన్నే మనం డ్రాప్ సాండే అంటాం. సో యానిమోమీటర్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. యానిమోమీటర్ అనేది ఇట్ ఈస్ ఎ విండ్ స్పీడ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా? సీలింగ్ ప్రొజెక్టర్. సీలింగ్ ప్రొజెక్టర్ అంటే ఏంటి? ఇది ఓకే, భూమి నుంచి మేఘాల వరకు మెజర్ చేసే, సో భూమి నుంచి మేఘాల వరకు ఉన్న ఏంటి, బేస్ ఆఫ్ ద మేఘాలు, సో మేఘాల యొక్క మొదలు భూమి నుంచి మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని మనము సీలింగ్ ప్రొజెక్టర్ అంటాము. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ స్టూడెంట్స్? యానిమోమీటర్. యానిమోమీటర్ని ఫర్ ద ఫస్ట్ టైం లియాన్ బటిస్టా ఆల్బర్టీ అనే వ్యక్తి 1450లో ఇతను ఇన్వెంట్ చేశారు. ఆ తర్వాత దీన్ని ఇన్వెంట్ చేసిన వ్యక్తి వచ్చేసి రాబర్ట్ హుడ్. బట్ ఫస్ట్ ఇన్వెంట్ చేసింది ఆల్బర్టీయే కాబట్టి ఇతనికి క్రెడిట్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్, who was recently awarded the Companion of the Order of Fiji, Fiji's highest honor for community service. సమాజ సేవకు గాను ఇటీవల ఫీజీ దేశ అత్యున్నత గౌరవమైన కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫీజీ పురస్కారాన్ని పొందిన వ్యక్తి ఎవరు? ఫిజీ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏంటమ్మా? ఫిజీ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి సువా అండ్ కరెన్సీ వచ్చేసి ఫిజియన్ డాలర్. సో ఈ కంట్రీకి సంబంధించి ఒక గ్రేటెస్ట్ హానర్ ఉందమ్మా. ఆ గ్రేటెస్ట్ హానర్ నేమ్ వచ్చేసి కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ. ఈ హానర్ని రీసెంట్గా ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఒక వ్యక్తి అందుకున్నారు. ఎందుకోసం అంటే అతని యొక్క సమాజ సేవ, అతను ఫ్రీ మెడికల్ సర్వీసెస్, ఫ్రీ షెల్టర్, ఇలా చిల్డ్రన్స్కి అదేవిధంగా ఉమెన్స్కి చాలా కాంట్రిబ్యూషన్స్ అనేది చేయడం వల్ల ఇతనికి ఈ అవార్డు అనేది ఫిజీ కంట్రీ వాళ్ళు ఇచ్చారు. ఎవరు అతను? రతు నైకామా లలబాలువా, సత్య సాయిబాబాన, మధుసూదన్ సాయి, విష్ణు శర్మ. ఎవరు అంటే మధుసూదన్ సాయి, శ్రీ సత్య సాయి మధుసూదన్ సాయి. అతని యొక్క సమాజ సేవకు గాను ఫీజీకి సంబంధించిన కంట్రీ వాళ్ళు ఫీజీ కంట్రీకి హైయెస్ట్ హానర్ అయిన కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫీజీ అనే హానర్ని అతనికి ఇచ్చారు, అతని యొక్క సమాజ సేవకు. On April 25, 2025, humanitarian leader Madhusudan Sai was awarded Fiji highest honor. So Fiji capital వచ్చేసి ఏంటి? సువా, కరెన్సీ వచ్చేసి ఫిజియన్ డాలర్ అండ్ ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరమ్మా? రతు నైకమా లలబలావు. సో ఇతనే ఈ మధుసూదన్ సాయికి ఈ ఫిజీ హైయెస్ట్ హానర్ అనేది ఇచ్చారు అతని యొక్క సమాజ సేవకు గాను. నెక్స్ట్, who led ISRO as chairman from 1994 to 2003 and oversee its transition to a fully operational phase. 1994 నుంచి 2003 వరకు ఇస్రోకు చైర్మన్గా బాధ్యత వహించి సంస్థను పూర్తిగా కార్యాచరణ దేశంలోకి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు? సో ప్రతి ఒక్కరూ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో 1994 నుంచి 2003 వరకు ఒక వ్యక్తి ఇస్రోకి చైర్మన్గా వ్యవహరించారంట. అతను రీసెంట్గా చనిపోయారు. నేను మీకు హింట్ ఇస్తాను, అతను రీసెంట్గా ఏప్రిల్ 2025లో చనిపోయారు. హూ ఈస్ హీ? అతను ఉన్నప్పుడు ఈ ఇస్రో అనేది ఎక్స్పెరిమెంట్ ఫేజ్ నుంచి ఆపరేషనల్ ఫేజ్ వరకు ట్రాన్స్ఫార్మ్ అయిందంట. అంటే ఇస్రో అతను ఉన్న టైంలో 1994లో జస్ట్ ఎక్స్పెరిమెంట్స్ మాత్రమే కండక్ట్ చేసేదంటే ఆ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసే స్టేజ్ నుంచి ఇతను ఉన్నప్పుడు ఏంటి డైరెక్ట్ ఆపరేషనల్ స్టేజ్ వరకు ట్రాన్స్ఫార్మ్ అయిందట. అతను ఎవరు అంటే డాక్టర్ కస్తూరి రంగన్. అతను రీసెంట్గా చనిపోయారు 2025 ఏప్రిల్లో. సో ఇతను 1994 నుంచి 2003 వరకు ఇస్రో చైర్మన్గా వ్యవహరించారు. ఇస్రో అంటే ఏంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటకలో ఉంటుంది. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి ఎవరమ్మా? వి నారాయణ్. రీసెంట్గానే ఎస్ సోమనాథ్ గారిని రీప్లేస్ చేశారు వి నారాయణ్ గారు.
ఓకే. సో ఎస్ సోమనాథ్ ఈస్ ఫేమస్ ఫర్ వాట్? చంద్రయాన్ 3 ప్రజ్ఞాన్ రోవర్ విక్రమ్ ల్యాండర్. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ సౌత్ పోల్ మీద ల్యాండ్ చేసింది మన ఇండియానే. ఓకే. సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంటే ఈజ్ అ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. విక్రమ్ సారాభాయ్ అంటే ఎవరు? హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇస్రో. డాక్టర్ ఎం అన్నదురై, ఈ డాక్టర్ ఎం అన్నదురైని మనం మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాము. ఇతను చంద్రయాన్ 1 అండ్ చంద్రయాన్ 2 టైంలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఓకే. నెక్స్ట్ డాక్టర్ కె కస్తూరి రంగన్ సర్వ్డ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇస్రో ఫ్రమ్ 1994 to 2003. సో ఇతను ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ ఫేజ్ నుంచి ఫుల్లీ ఆపరేషనల్ స్టేట్ వరకు అయిందంట. సో ఇతని లీడర్షిప్లో మన ఎర్త్ అనేది అబ్జర్వేషన్స్, కమ్యూనికేషన్ శాటిలైట్స్ అండ్ లాంచ్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేశారు. ఓకే. SSC 2025 special batch course is available on Chandan Logics app. These classes are explained both in English as well as Telugu languages. SSC CGL 2025 special batch course is also available on Chandan Logics app. These classes are also explained both in English as well as Telugu languages. SSC CHSL 2025 exams కంప్లీట్ కోర్స్ అనేది మన చంద్రన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. SSC CPO 2025 ఎగ్జామ్స్ స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. SSC GD 2025కి సంబంధించిన కోర్స్ కూడా మన చంద్రన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఇది జస్ట్ 10th క్లాస్ ఎలిజిబిలిటీతో ఈ కోర్స్ అనేది మనకు ఉంటుంది. సో ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. SSC MTS నుంచి స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. SSC JEE 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. SSC స్టెనోగ్రాఫర్ 2025 స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్, who has been appointed as the Executive Director of Reliance Industries Limited starting May 1, 2025. 2025 May 1 నుంచి రిలయన్స్ ఇండస్ట్రీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరిని అపాయింట్ చేశారు? సో నార్మల్గా అనంత్ అంబానీ గారు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండేవారు. బట్ అతను ఏం చేశారు కార్బన్ రెసిడ్యూ టెక్నాలజీస్, కార్బన్ రెడ్యూస్ టెక్నాలజీస్, అదేవిధంగా గ్రీన్ ఇనిషియేటివ్స్, ఇలాంటివన్నీ టెక్నాలజీస్ తీసుకురావడం వల్ల అతనికి రీసెంట్గా ప్రమోషన్ వచ్చింది. సో అతను నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాగా ప్రమోట్ అయ్యారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్? అనంత్ అంబానీ. సో రీసెంట్గా ఈ అనంత్ అంబానీకి ప్రాణిమిత్ర అనే అవార్డు కూడా ఇచ్చారు. ఎందుకోసం అంటే అతను వంతారా అనే ఒక యానిమల్ కన్జర్వేటివ్ ఇనిషియేషన్ని తీసుకొచ్చారు. సో అందుకు గాను ఇతనికి ప్రాణిమిత్ర అనే అవార్డు కూడా ఇచ్చారు. సో హూ ఈస్ ద ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్? అనంత్ అంబానీ. హీ ఈస్ ద యంగెస్ట్ చైల్డ్ ఆఫ్ ముఖేష్ అంబానీ. సో ముఖేష్ అంబానీ, హీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్. అండ్ హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్? ధీరుభాయ్ అంబానీ. Anant Ambani has been appointed as the Executive Director of Reliance Industries. His term starting from May 1, 2025. Okay. ప్రీవియస్గా అతను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండే, ఇప్పుడు నెక్స్ట్ అతను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అయ్యారు. అతని యొక్క స్పెషాలిటీస్ ఏంటి అంటే అతని యొక్క క్లీన్ ఫ్యూయల్ టెక్నాలజీస్ అండ్ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్, ఇతను కొత్త ఇనిషియేటివ్స్ తీసుకురావడం వల్ల ఇతన్ని ప్రమోట్ చేశారన్నట్టు. ఓకే. నెక్స్ట్, విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ ప్రపోజ్డ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద వరల్డ్స్ స్మాలెస్ట్ యాంగ్స్ట్రామ్ స్కేల్ చిప్? ప్రపంచంలోనే అత్యంత చిన్న యాంగ్స్ట్రామ్ స్థాయి చిప్ను అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదించిన సంస్థ ఇది? IIT బాంబే, IISc, DRDO, ఇస్రో. సో వరల్డ్లోనే చిన్న చిప్, స్మాలెస్ట్ చిప్, యాంగ్స్ట్రామ్ చిప్ని లాంచ్ చేసిన ఇన్స్టిట్యూట్ ఏంటి అని అంటున్నారు. సో ఆ చిప్ యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయంటే అది నార్మల్గా ఉన్న సెమీ కండక్టర్ చిప్ కన్నా 1/10 సైజు, దాని యొక్క సైజ్ అనేది చిన్నగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 3 నానోమీటర్స్ అనే చిన్న చిప్ని డెవలప్ చేసిన ఇన్స్టిట్యూట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఒక ఇన్స్టిట్యూట్ ఆల్మోస్ట్ 30 సైంటిస్ట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఏంటి? ఆ ఇన్స్టిట్యూట్ IISc, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. సో సెంటర్ వీళ్ళు ఏంటి మొత్తం సైంటిస్టులు కలిపి 30 సైంటిస్టులు కలిపి ఈ యాంగ్స్ట్రామ్ స్కేల్ చిప్ని డెవలప్ చేశారు. అండ్ ఆ ప్రాజెక్ట్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకు సబ్మిట్ చేశారు. దీనికోసం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గారు 500 crores ఫండ్ అనేది వీళ్ళకు ఇచ్చారు. సో సెమీ కండక్టర్ చిప్స్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తారమ్మా? మనం ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేస్తాం. సో నార్మల్ సైజ్ కన్నా ఇది 1/10 సైజ్ రెడ్యూస్ చేసి మరి ఈ చిప్ని డెవలప్ చేశారు. ఓకే.
దీనికోసం వీళ్ళు ప్రత్యేకత ఏంటంటే నార్మల్గా మనము సెమీకండక్టర్ చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి డెవలప్ చేయడానికి మనం సిలికాన్ జెర్మానియం ఇలా సెమీకండక్టర్స్ యూజ్ చేస్తాం లైక్ బట్ ఇక్కడ వీళ్ళు ఈ 30 సైంటిస్ట్ ఏం చేశారంటే రేర్ మెటల్స్ కాకుండా రేర్ మెటీరియల్స్ కాకుండా సులభంగా దొరికే 2D మెటీరియల్స్ని యూజ్ చేసి వీళ్ళు ఈ చిప్స్ని డెవలప్ చేశారు. ఏంటవి? గ్రాఫిన్ అండ్ టీఎండీస్. ఓకే, గ్రాఫిన్ అండ్ టీఎండీస్ యూజ్ చేసి వీళ్ళు యాంగ్స్ట్రామ్ స్కేల్ చిప్స్ని డెవలప్ చేశారు ఐఐఎస్సి సైంటిస్ట్. దిస్ మెటీరియల్ కుడ్ ఎనేబుల్ చిప్ సైజెస్ యాజ్ స్మాల్ యాజ్ 1/10 ఆఫ్ ద స్మాలెస్ట్ చిప్స్ కరెంట్లీ. సో నార్మల్గా ఉన్న స్మాలెస్ట్ చిప్స్ కన్నా 1/10 సైజ్ ఇది తక్కువగా ఉంటుంది. ద ప్రాజెక్ట్ 6 దీనికోసం మొత్తం 500 crores ఫండ్ అనేది రిలీజ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వారు. Which country has a prime minister who recently dismissed US suggestions regarding the annexation of Greenland? ఓకే, గ్రీన్లాండ్ను ఆక్రమించాలన్న అమెరికా సూచనలను ఇటీవల తిరస్కరించిన ప్రధానమంత్రి దేశం ఏది? సో రీసెంట్గా గ్రీన్లాండ్ని యుఎస్ వాళ్ళు అనెక్స్ చేసుకోవాలి అంటే ఆక్యుపై చేసుకోవాలని అనుకున్నారు కదా. సో దీన్ని తిరస్కరించిన దేశ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఎవరు తిరస్కరించారమ్మా? డెన్మార్క్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఫెడరిక్ అనే వ్యక్తి. ఓకే, మార్క్ ఫ్రెడరిక్సన్. ఇతను ఏం చేశారు? తిరస్కరించారు. ఎందుకంటే యూ కెనాట్ ఆక్యుపై అదర్ నేషన్, మీకు అదర్ నేషన్ని ఆక్యుపై చేసే రైట్ లేదు, ఈ ఐడియా అనేది కరెక్ట్ కాదు అని తిరస్కరించారు. ఏ దేశ ప్రైమ్ మినిస్టర్ అమ్మా? డెన్మార్క్. సో గ్రీన్లాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏంటమ్మా? గ్రీన్లాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి నూక్ అండ్ కరెన్సీ వచ్చేసి డానిష్ క్రోన్. ఓకే, గ్రీన్లాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి న్యూక్ అండ్ కరెన్సీ వచ్చేసి డానిష్ క్రోన్. అదేవిధంగా డెన్మార్క్ యొక్క క్యాపిటల్ వచ్చేసి కోపెన్హెగన్ అండ్ కరెన్సీ వచ్చేసి కూడా డానిష్ క్రోన్. ఇవి రెండు డానిష్ టెరిటరీకి సంబంధించిన కంట్రీస్ కాబట్టి వీరు ఇన్వాల్వ్ అయినలు. ఓకే, సో మీ యుఎస్కి సంబంధించిన ఏంటి ఒపీనియన్ అనేది కరెక్ట్ కాదు. యూ కెనాట్ ఆక్యుపై అదర్ నేషన్. డెన్మార్క్ ప్రైమ్ మినిస్టర్ మెటే ఫ్రెడరిక్సన్ రీసెంట్లీ డిస్మిస్డ్ యుఎస్ సజెషన్ రిగార్డింగ్ ద అనెక్సేషన్ ఆఫ్ గ్రీన్లాండ్. ఓకే, సో అతను రీసెంట్గా గ్రీన్లాండ్కి వెళ్ళినప్పుడు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారంట. యూ కెనాట్ అనెక్స్ అదర్ కంట్రీ, ఫర్మ్లీ రిజెక్టింగ్ ద ఐడియా ఆఫ్ ద యుఎస్. క్లియర్? నెక్స్ట్, విచ్ మీడియా ఫార్మాట్స్ విల్ బి యూజ్డ్ ఇన్ ద వెస్ట్రన్ రైల్వే అండ్ చోటా భీమ్ కంపెయిన్? పశ్చిమ రైల్వే మరియు చోటా భీమ్ ప్రచారంలో ఏ మీడియా ఫార్మాట్లను ఉపయోగిస్తున్నారు? ప్రింట్, డిజిటల్, స్కూల్ ప్రోగ్రామ్స్, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో రీసెంట్గా వెస్ట్రన్ రైల్వే జోన్ వాళ్ళు ఈ చోటా భీమ్ అనే ఫెమిలియర్ అంటే యానిమేటెడ్ పిక్చర్ని యూజ్ చేసి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఏం ప్రమోట్ చేస్తున్నారు అంటే రైల్వే సేఫ్టీ గురించి ప్రమోట్ చేస్తున్నారు చిల్డ్రన్స్ అండ్ ఉమెన్స్కి. ఓకే, సో వీళ్ళు ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారో ఈ కంపెయిన్ అనేది మొత్తం ఆల్మోస్ట్ 1 year కంపెయిన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో టు ప్రింటింగ్, డిజిటల్, అదేవిధంగా స్కూల్ ప్రోగ్రామ్స్లో వీళ్ళు కంపెయిన్ అనేది నిర్వహిస్తున్నారు. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ఆల్ ఆఫ్ ది అబోవ్. త్రూ ప్రింట్, త్రూ డిజిటల్ అండ్ త్రూ స్కూల్ ప్రోగ్రామ్స్ దే ఆర్ వాట్ promoting this railway safety for women as well as children. The Western Railway in collaboration with the popular animated character Chota Bheem. So Chota Bheem ante andarki telusu, normal ga childrens are very familiar with this Chota Bheem. So andukosame ee railway safety messages ni veelu ee image dwara promote chestunaru. Okay, next, what is the theme for World Thalassemia Day 2025? Together for Thalassemia, uniting communities, empowering thalassemia, a global commitment, thalassemia awareness, a step towards cure, uniting for thalassemia, global action for health. సో వరల్డ్ థాలసేమియా డేని మనం ప్రతి ఇయర్ May 8న జరుపుకుంటాము. సో థాలసేమియా అంటే ఏంటమ్మా? అదొక హెరిడిటీ బ్లడ్ డిజార్డర్. ఓకే, అది ఏంటి? వంశపార్యపరంగా వస్తున్న రక్తంకి సంబంధించిన అది వ్యాధి. సో ఆ వ్యాధి రావడం వల్ల మన బాడీలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. హిమోగ్లోబిన్ అనేది ఒక పిగ్మెంట్. మన బ్లడ్ అనేది ఎందుకు రెడ్గా ఉంటుందమ్మా? డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద హిమోగ్లోబిన్ పిగ్మెంట్. సో ఇది కూడా మనకు తగ్గుతుంది. అండ్ సివియర్ అనేమియా, బ్లడ్ లాస్ కూడా జరుగుతుంది ఈ థాలసేమియా అనేది. సో ప్రతి ఇయర్ మనం May 8న జరుపుకుంటాము. సో వాట్ ఈస్ ద థీమ్ అంటే థీమ్ వచ్చేసి ఇయర్ టుగెదర్ ద థాలసేమియా, యునైటింగ్ కమ్యూనిటీస్, ప్రియారిటైజింగ్ పేషెంట్స్. ఏంటమ్మా? థాలసేమియా కోసం కలిసి సమాజాలను ఏకం చేయడం, రోగులకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఈ ఇయర్ యొక్క థీమ్.
ద థీమ్ ఫర్ వరల్డ్ తలసేమియా డే ఇస్ టుగెదర్ తలసేమియా యునైటింగ్ కమ్యూనిటీస్ ప్రియారిటైజింగ్ పేషెంట్స్. ఓకే, నెక్స్ట్. సో మనకు ఎస్ఎస్సి 2025కి సంబంధించిన ఒక ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనే ఇనిషియేటివ్ని తీసుకొచ్చాం. సో ప్రతి ఒక్కరూ ఈ బ్యాచ్ ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. మేము టెస్ట్ కండక్ట్ చేస్తాము, దానికి సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. జస్ట్ అటెంప్ట్ దోస్ 15 టెస్ట్స్ సో దట్ మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి ఏ లెవెల్లో అడుగుతున్నారో, మీరు పర్ఫెక్ట్గా ఎగ్జామ్లో ఏ విధంగా ఎగ్జామ్ టైమింగ్ బేస్ చేసుకొని రాయాలో మీకు ఐడియా అనేది రావడానికి మేము చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది మీకు తీసుకొచ్చాము. సో ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి మనకు జూన్లో మొత్తం 6 నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మేము ఈ ఇనిషియేషన్ అనేది స్టార్ట్ చేసాము. ప్రతి ఒక్కరూ ఈ సెషన్స్ని లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి మాత్రమే కాదు, రైల్వే ఎగ్జామ్స్కి కూడా ఈ బ్యాచ్ అనేది యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఎస్ఎస్సి, రైల్వే అండ్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకు ఈ బ్యాచ్ అనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంపార్టెంట్ కావచ్చు. సో ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ అనేది ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. మీకు మొత్తం ఎస్ఎస్సి 2025 క్యాలెండర్ అనేది రిలీజ్ అయింది కదా, సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డేట్స్ అదేవిధంగా ఎలిజిబిలిటీ కూడా మనకు మెన్షన్ చేశారు. సో ఆల్మోస్ట్ జూన్లో చూసుకున్నట్లయితే మనకు 6 to 7 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఓకే ప్రిపేర్డ్గా ఉండండి. జస్ట్ ఫాలో, ఓకే మేము మిమ్మల్ని ఏంటి క్లాసెస్ చెప్తాము, మీరు జస్ట్ ఫాలో అవ్వండి. ఓకే, ఎస్ఎస్సి 2025 ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ యొక్క ఫీచర్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇందులో మొత్తం మనకు 15 మాక్ ఎగ్జామ్ బేస్డ్ ఆన్ లేటెస్ట్ పీవైక్యూస్ ఉంటాయి. సో అదేవిధంగా ఫ్రీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది, రీజనింగ్, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్. అదేవిధంగా యూనిక్ అండ్ స్మార్ట్ అప్రోచెస్ టు సాల్వ్ క్వశ్చన్స్. సో ఎంత టైంలో మనం ఏ విధంగా ఎగ్జామ్ని సాల్వ్ చేయాలో మనకు అర్థమైపోతుంది ఆ ఎగ్జామ్స్ రాస్తే. అదేవిధంగా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యూజ్డ్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ బట్ ఆల్సో ఫర్ రైల్వే ఎగ్జామ్స్ అండ్ కంప్లీట్ గైడెన్స్ ఫ్రమ్ చందన్ సార్ ఆల్సో అవైలబుల్ ఫర్ యూ. SSC 2025 special batch course is available on Chandan Logics app. These classes are explained both in English as well as Telugu languages. SSC CGL 2025 special batch course is also available on Chandan Logics app. These classes are also explained both in English as well as Telugu languages. SSC CHSL 2025 some కంప్లీట్ కోర్స్ అనేది మన చంద్రన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి సిపిఓ 2025 సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన కోర్స్ కూడా మన చంద్రన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఇది జస్ట్ 10th క్లాస్ ఎలిజిబిలిటీతో ఈ కోర్స్ అనేది మనకు ఉంటుంది. సో ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి ఎంటీఎస్ నుంచి స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి జేఈ 2025 సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ 2025 సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. 0 to హీరో కోర్స్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే మ్యాథ్స్ని కష్టంగా ఫీల్ అవుతారో, ఈ 0 to హీరో కోర్స్ అనేది మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు మ్యాథ్స్ అనేది మీరు సాల్వ్ చేయొచ్చు. సో ఈ క్లాసెస్ అనేది తీసుకున్నట్లయితే మీరు విత్ బెస్ట్ ట్రిక్స్ మీరు ప్రాబ్లమ్స్ అనేది ఎగ్జామ్స్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఈ క్లాసెస్ అనేవి మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 సంబంధించి స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2025 సంబంధించి స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అవైలబుల్గా ఉంటాయి. ఆర్ఆర్బీ ఏఎల్పీ 2025 సంబంధించి స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ సెషన్ని లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఆన్సర్స్ని కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. ఇది మీకు చాలా యూజ్ అవుతుందమ్మా. సో డోంట్ మిస్ దిస్ బ్యాచ్. ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఇందులో మొత్తం 9900+ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇది మీరు పర్ఫెక్ట్గా యాజ్ పర్ ద స్ట్రాటజీ మీరు ప్రిపేర్ అయినట్టు దీన్ని మీరు ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతారు. బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మన చంద్రన్ లాజిక్స్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియం ఉంటాయి, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. బ్యాంక్ మహాప్యాక్ ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బ్యాంక్ మహాప్యాక్ అనే కోర్స్ చాలా యూజ్ అవుతుంది. సో ఈ క్లాస్లో మనకు బ్యాంక్ ఎగ్జామే కాకుండా ఆర్ఆర్బీ, ఎల్ఐసి, ఆర్బీఐ అండ్ ఇతర బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్ సిలబస్ కూడా ఈ కోర్స్లో కవర్ అవుతుంది.
టీజీపీఎస్సీ ఏపీపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2 కోర్స్ కూడా మన చంద్రలాజిస్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ ఎస్ఐ కానిస్టేబుల్ కోర్సెస్ కూడా మన చంద్రలాజిస్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. యూపీఎస్సీ సీసాట్కి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రలాజిస్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ ఉంటాయి. సింగిల్ సబ్జెక్ట్ కోర్స్ కూడా మన చంద్రలాజిస్ యాప్లో అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ కూడా మనకు తెలుగు మీడియంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. టీజీపీఎస్సీ వీఆర్కి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కోర్స్ కూడా మన చంద్రలాజిస్ యాప్లో అవైలబుల్గా ఉంది. ఏపీ హైకోర్ట్కి సంబంధించి ఆల్మోస్ట్ 16-20 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అని మన చంద్రలాజిస్ యాప్లో అవైలబుల్ ఉంది. ఇది జస్ట్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈ ఎగ్జామ్ని ఈజీగా మీరు క్రాక్ చేయొచ్చు. ఓకే, ఎస్ఎస్సి 2025 ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. సో ప్రతి ఒక్కరు మేము కండక్ట్ చేసే లైవ్ సెషన్స్ అండ్ ప్రీమియర్ సెషన్స్ మీరు ఫాలో అవ్వండి అండ్ టెస్ట్ని అటెంప్ట్ చేయండి. మీరు ఖచ్చితంగా మేము చెప్పే విధాన్ని మీరు ఫాలో అవుతున్నట్లే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ని క్రాక్ చేస్తారు. ఓకే.